వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో డైట్ స్పెషలిస్ట్ డాక్టర్ వీరమాచినేని గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మహేష్. డైట్కి సంబంధించి డయాబెటీసో వెయిట్ లాసో ఓకే, కానీ క్యాన్సర్ విషయానికి వస్తే ఈ మధ్య మీరు చాలా ఎక్స్టెన్సివ్గా చెప్తున్నారు. చిన్న డౌట్ ఏంటంటే క్యాన్సర్ అంటేనే సెల్ కార్సినోజెనిసిస్, అంటే జెనెటిక్ లెవెల్లో డిఎన్ఏ లెవెల్లో సెల్ యొక్క నేచర్కి విరుద్ధంగా అది బిహేవ్ చేస్తేనే అది క్యాన్సర్ సెల్. అవును, మన అదుపు తప్పిన సెల్. అలాంటి డిఎన్ఏ జెనెటిక్ లెవెల్లో మాడిఫై అయిపోయిన ఒక సెల్ని కేవలం డైట్తో, అది కూడా విత్ ఇన్ డేస్లో మీరు క్యాన్సర్ మీద కూడా అటాక్ చేస్తానని చెప్తున్నారు. అవును, ఇదంతా ఫేక్ అంటే మీరేమంటారు? ఏడు సెల్లే ఫేక్ ఏముందిలే, కానీ టెస్ట్ మోనీలు ఫేక్ అనలేరుగా. ఫేక్ అనేవాడు ఎవరికైనా ఒకటే సమాధానం, ఫేక్ అనేవాడికి దమ్ము ఉంటే ఏం సింపుల్ అవసరం లేదు. నా టెస్ట్ మోనీలు చూడటానికి ముందు రండి, నేను చాలా ఇస్తాను, అనేక టెస్ట్ మోనీలు ఇస్తాను. ఏ టెస్ట్ మోనీలు ఫేక్ అని రుజువు చేసినా క్యాన్సర్ అలా తగ్గలేదు. నేను చెప్పిన క్లైమ్లో ఏది సోరియాసిస్, ఎగ్జిమా, టైప్ 1 ఏది ఫేక్ అని క్లైమ్ చేసినా వాడు 2 కోట్లు బహుమతి ఇస్తా. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. అందరికీ పబ్లిక్ ఓపెన్ ఆఫర్. సొల్లుగాళ్ళు కూర్చొని కొంత ఏదో మాట్లాడుతూ ఉంటారు కింద కూర్చొని, నీకు అది లేదు ఇది లేదు ఇది లేదని అనేవాళ్ళందరికీ ఇదే ఛాలెంజ్. క్యాన్సర్ అంటే నేను చూపిస్తాను టెస్ట్ మోనీలు, దానికి మీరేం అవసరంలా. ఓపెన్గా ఛాలెంజ్ చేయండి. ఓపెన్ మీడియా కానీ ఏదైనా సరే డిబేట్కో రిపోర్ట్లు చూపించడానికి ఆంకాలజిస్టుల సమస్యలను చూపించేవడానికి నేను రెడీ. అంటే రిజల్ట్స్ నిజాన్ని ఎదుర్కొనడానికి దమ్ము కావాలి. చాలామంది ప్రాబ్లం ఏంటంటే మహేష్, రామకృష్ణ గారు మళ్ళీ టైప్ 2 తగ్గిందంటే ఎడ తగ్గుద్దండి అని కనుబొమ్మలు ఎగరేసే వాళ్ళు ఉన్నారు. నేను టైప్ 1 కూడా తగ్గుతుందని చెబుతున్నా. అన్నప్పుడు ఏం చేయాలి? ఏంట్రా వీడు టైప్ 1 టైప్ 2నే తగ్గదనుకుంటే మేమే తగ్గించలేకపోయి ఇంత పెద్ద అల్లోపతి 50-150 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి వీడెట తగ్గిస్తాడు అని అడగాలి. ఇంకా టైప్ 1 అంటే కళ్ళు దగ్గర కోతులాగా ఎగరాలాడు. టైప్ 1 అంటే ఎగరచ్చుగా, ఊరినే రావచ్చుగా. నా నెంబర్ కూడా వస్తున్నా, రండి, దమ్ముంటే రండి. నేను రుజువు చేయలేకపోతే ఇదిగో మీకు ఓపెన్గా రిటర్న్ కమిట్మెంట్ ఇస్తున్నా. మీకు 2 కోట్లు ఇచ్చి నేను ప్రజా జీవితంలో శాశ్వతంగా వెళ్ళిపోతా. ఇక వీరమాచి రామకృష్ణ అనే పేరు మీడియా కానీ ఎక్కడ కనిపించదు. నా వీడియోలోనే డిలీట్ చేస్తా. ఓకే, అసలు నా కాన్సెప్టే ప్రపంచంలో అదృశ్యం చేస్తా. నేను చెప్పిందంటే దమ్ముందా మీకు? ఎందుకురా ఊరినే సొల్లుగాళ్ళకి మళ్ళీ. కాకపోతే టెక్నికల్గా ఏంటండి డైట్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం? డైట్ మాత్రమే చేస్తుంది. అసలు క్యాన్సర్ అట కారణం ఏంటి? మన పకోడీ సినిమాలు వేస్తూ ఉంటారు, పొద్దునోటి మధ్యాహ్నం ఒకటి. తంబాకు నా జీవితాన్ని మార్చేసింది, గుట్కా నాకు జీవితాన్ని మార్చేసింది, పెండాకుడు మార్చింది. వీళ్ళు తెలుసో తెలియదు. ఇప్పుడు నా దగ్గరకు 1000 మంది నేను నా దగ్గరకు వస్తే ఒక 50 మంది 60 మంది ఉండరు ఈ తంబాకు గుట్కా బ్యాచ్. 950 మంది చిన్నాళ్ళు ప్రజలు. మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నా, 2 సంవత్సరాల పిల్లలు సిన్సియర్ లుకేమియా లేదా కిడ్నీ తీసేయాలి. 2 సంవత్సరాలు అండి, కెన్ యు బిలీవ్ ఇట్? 2 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంజనీరింగ్ చదివే ఆడపిల్లలు, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ వీళ్ళు ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చేవాళ్ళంతా 35, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ లోపాళ్ళు, ఎక్కువ ఉమెన్. ఎందుకు జరుగుతుంది అలా? వాళ్ళ ఫ్యామిలీలో జీవితకాలంలో ఎవడో కూడా గుట్కా కానీ సిగరెట్ లాంటి ఇతర పదార్థాలు ఏవి తీసుకోనాళ్ళు. ఎందుకు వస్తుంది? అదే మోసం. ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రతి చోట జరుగుతున్న మోసం ఏంటంటే, నో లాంగర్ క్యాన్సర్కి గుట్కాలు, సిగరెట్లు లాంటి మత్తు పదార్థాలు ఇలా ఇతరత్ర కారణం కాదు. అది ఓన్లీ 5-10% మాత్రమే. 90% కారణం క్యాన్సర్కి మన ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా లైసెన్సులు ఇచ్చి వదిలిన రీఫైండ్ ఆయిల్స్, గుర్తుపెట్టుకోండి, రీఫైండ్ ఆయిల్స్, కెమికల్ ఉప్పులు, విషపు కారాలు. కారం వల్ల మనం కొనేది ఆర్గానిక్ కాదు, పురుగు మందులు లేర్లు కొడతారు. సో అలాంటివి కానీ, అలానే బయట హోటల్లో కానీ తోపుడు బళ్ళ దగ్గర నుంచి విచ్చలవిడి కానీ అజినమోటో గుట్కాతో సమానమైన క్యాన్సరస్. నేను గుట్కా తిన్నాను ఎవడైనా సరే, బయటికి వెళ్ళి రెస్టారెంట్లో కానీ, రోడ్డు పక్క కానీ, లేదా స్టార్ హోటల్లో కానీ నేను ఫుడ్ తిన్నా చెప్పగలరా? మీ పెళ్ళిళ్ళకి వెళ్ళి భోంచేయకుండా ఉండగలరా? అన్ని చోట్ల టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నారు. అజినమోటో ఇట్స్ క్యాన్సరస్ క్లియర్లీ యాజ్ ఇట్ లైక్ ఏ గుట్కా అది క్యాన్సరస్ వస్తాయింది. కూరగాయల్లో పురుగు మందులు, అట్లానే పళ్ళని కార్బైడ్లు, మొత్తం పాలు భయంకరమైన కల్తీ. ఇప్పుడు ఈ పాలకు చెప్పిన లెక్కలు మొత్తం చెవులో పూలే. ఒకప్పుడు ఎన్ని గేదెలు ఆవులు ఉండేవి, ఇవాళ ఎన్ని గేదెలు ఆవులు ఉంటున్నాయి? అసలు పట్టణాల్లో ఎక్కడన్నా ఒక్క గేద కానీ ఆవు కానీ ఉండే సంఘటన ఉందా? పల్లెటూళ్ళలో మీరు లెక్కేసుకోండి. ఊరిన కాకి లెక్కలు, మిగతా వాళ్ళు చెప్పే కాకి లెక్కలు నమ్మకండి. ఇవాళ ఒక పల్లెటూరు, టిపికల్ పల్లెటూరులో ఎంతమంది జనాభా ఉన్నారు, మీ ఊళ్ళోనే ఎన్ని గేదెలోనే లెక్కేసుకోండి. ఆ గేదెలు ఆ ఊళ్ళోకి సరిపోవు. అసలు పాలకు అంత సప్లై ఎక్కడుంది? హైదరాబాదు సిటీకి 30 లక్షల లీటర్లు యావరేజ్గా వాడుతున్నారు రోజుకి. అసలు మిగతా సిటీలకి అన్నీ ఎంత, పల్లెటూళ్ళకి ఎంత, ఎక్కడుంది ప్రొడక్షన్? వీళ్ళు చెప్పేది కాకం కదరు. అంటే మరీ మనం నిలదీవనని ఈ తయారు చేసేది పౌడర్లతో అందరికీ తెలుసు. దాంట్లో యూరియాలు ఎందుకు వస్తున్నాయి, అలానే ఈక్వలీ బ్యాక్టీరియాలు ఎందుకు వస్తున్నాయి, అలానే డయేరియా కలిగించే బ్యాక్టీరియాలు ఎందుకు వస్తున్నాయి? పెరుగు
ఒక గెరిటి ఇలా పెడితే ఇలా తిన్నగా ఇలా ఇంత నుంచి ఉంటుంది, ఇంత నుంచి ఉంటుంది. ఎలా నుంచి ఉంటుంది పెరుగు? ఒక కొత్త బకెట్ తీసుకుని కావాలంటే మీరు చూడండి, పెళ్ళిళ్ళ ఫంక్షన్కి వెళ్ళి గెరిటి పెట్టి ఇలా లేపితే ఇంత నుంచి ఉంటుంది ఆమె పెరుగు. పెరుగు అసలు నుంచి ఉంటుందా? గెరిటి దాటి నుంచోదు. ఏం చేస్తున్నారు? అలానే 3-4 బంతులు వడ్డించి అడుగున మిగిలిపోయిన రెసిడ్యూలు కూడా మామూలుగా అయితే పుల్లగా ఉంటుంది. ఒరిజినల్ అయితే పులుపు వాసన వచ్చేసి పాడవుతుంది, కానీ తీగా ఉంటుంది. డైరెక్ట్ యూరియా కలుపుతున్నారు వాటిలో. అంటే ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాత క్యాన్సర్లు రాకుండా ఎందుకు ఉంటాయి? క్యాన్సర్లు రావడానికి కారణం ప్రధానంగా చెప్తున్నాను రీఫైండ్ ఆయిల్స్. ప్రజలందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవడైతే వీళ్ళు స్వచ్ఛంగా అని చెప్తున్నారో, మీరు అమ్మే ప్యాకెట్లు కొంటున్నారో రీఫైండ్ ఆయిల్ పేరు చెప్పి, ఉదాహరణకి ప్రజలందరూ ఇప్పుడుకిప్పుడు నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇవాళ 29 ఉన్నాం, ఈ రోజున చూడండి, మీరు అమెజాన్ చూసుకోండి, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ డబుల్ రీఫైండ్ ఆయిల్ ఎంత అమెజాన్ కొట్టండి, సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ ఎంత ఉందో చూడండి. చూస్తే సుమారుగా చెప్తున్నాను నేను, 130 రూపాయలు, 140 రూపాయలు, 170, 180, 190 నుంచి ఉన్నాయి. పాపులర్ బ్రాండ్లన్నీ 150 రూపాయలు లోపు ఉన్నాయి. యావరేజ్గా 150 రూపాయలు వేసుకోండి. సేమ్ దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ ఎంత ఉందో కొట్టి చూడండి. సన్ఫ్లవర్ సీడ్స్ ఇప్పుడు నాతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా నా వీడియో చూస్తున్నాళ్ళు, మీరు గూగుల్లో కొట్టి 2 ఇన్ఫర్మేషన్ చూడండి. సన్ఫ్లవర్ సీడ్స్ అని లీస్ట్ 295 ఉంటుంది కేజీ. 300, 400, 500, 600 ఉంటుంది. 300 వేసుకోండి. 1 కిలో గింజలు కావాలంటే యావరేజ్గా 2 నుంచి 3 కిలోల గింజలు కావాలి కదా 1 కిలో ఆయిల్ రావాలంటే. అంటే 600, 700 రూపాయలు గింజల ఖరీదు అవుతుంది కదా. పోనీ రైతు దగ్గర కొని 300 అవుతుంది అనుకున్నా, వాడు 140కి ఎట్టా అమ్ముతున్నాడు? ఎట్టా అమ్ముతున్నాడు చెప్పండి. ఆ 150 రూపాయలు కూడా ఏంటి? వాడు అమ్మే 150 రూపాయలు కూడా ఆయిల్ కాస్ట్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, ప్యాకింగు, ట్యాక్సులు, అడ్వర్టైజ్మెంట్లు, కంపెనీ ఓవర్ హెడ్స్, ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కలిస్తే ఆ 140 రూపాయలు, 130 రూపాయలు. అదంతా తీసేస్తే ఎంత ఉంటుంది చెప్పండి? 30 రూపాయలు, 40 రూపాయలు ఉండదు మ్యాక్సిమం వేసుకుంటే, ఎక్కువ వేసుకుంటే. మరి మీకేంటి, మీరు గింజలు కొంటేనేమో 500-600 రూపాయలు, లేదా కనీసం 300 పట్టడం ఏంటి? వాడికి 30 రూపాయలు, 40 రూపాయలు ఎలా పడుతుంది? ఏం కలిపాడు? ఏం కలిపారు ఈ కంపెనీల వాళ్ళంతా? ఎవరి చెవులో పూలు ఆడతారా మీరంతాను? ప్రజల్ని నిట్టనిలోగా దోచుకుంటుంది తప్ప, ప్రభుత్వాలకు కళ్ళకి గంతలు కట్టి, అధికారుల కళ్ళకి గంతలు కట్టి మీరు నిలువున దోచుకుంటుంది తప్పితే చేయించడం దమ్ము ఉంటే చెప్పండి, దీనికి సమాధానం ఎవడు? ఒక గింజ నుంచి ఆయిల్ రావాలి, గింజ నుంచి ఆయిల్ రావాలి. మీరేంటారు హీట్ ప్రాసెస్ చేస్తారు? హీట్ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు? రిఫైన్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది? అసలు ఒక వెజిటబుల్ ఆయిల్లో హీట్ చేస్తే పోషక విలువలు ఉంటాయా? ఏ హీట్ దగ్గర ఉంటాయి, ఏ హీట్ దగ్గర పోతాయి? బేసిక్ సెన్స్ ఉందా మీకు అసలు? ఎలా ఇస్తున్నారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను? ప్రజలు అర్థం చేసుకోండి. కిలో గింజలే మీకు 300 ఉండే చోట కిలో ఆయిల్ ఎంఆర్పి 150 రూపాయలకి ఎలా అమ్ముతాడో మీరు అర్థం చేసుకుంటే, వీళ్ళందరూ మన చెవులు ఎట్టని పూలు పెడుతున్నారన్న మీకు అర్థమవుతుంది. మొత్తం ఈ కంపెనీలన్నీ దగులుబాజీ కంపెనీలు. ఇదేం చేస్తుందంటే, ఈ రీఫైండ్ ఆయిల్ జాగ్రత్తగా గమనించండి ప్రజలకి. ఇక్కడ నేను మీకు చిన్న సబ్జెక్ట్ చెప్తాను. ఇది ఎలా పాడు చేస్తుంది, క్యాన్సర్లు ఎలా వస్తున్నాయి అది కూడా చెప్పాలి మనం. ఈ రీఫైండ్ ఆయిల్ మామూలుగా మనకి సెల్ ఉంటుంది కదా, మన సెల్లో మన ఆహారం ప్రాసెస్ అయ్యి దాని ద్వారా శక్తి కింద మారే సెల్, మనిషి పెట్రోల్ ట్యాంక్ అనుకోవచ్చు దాన్ని. ఈ సెల్ ఎలా ఉంటుందంటే ఒక కాయ షేప్లో ఉంటుంది. దీనికి ఉండే చుట్టూ ఉండే పొరన మెంబ్రెయిన్ అంటాం. ఈ మెంబ్రెయిన్ ఫ్యాట్తో తయారు చేయబడి ఉంటుంది. ఫ్యాట్ ఒక రకం కొలెస్ట్రాల్తో. దీనికి లోపలికి ఆహార పదంతా వచ్చి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్లో గ్లూకోజ్ ఇవన్నీ వచ్చి శక్తిగా మరి కన్జంప్షన్ అవుతాయి. ఇది స్మూత్గా ఉంటుంది మామూలుగా ఫ్యాట్ కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, ఈ ఫ్రైడ్ ఆయిల్స్ మనకు ఎంటర్ అయినాయో, ఆ సెల్ మెంబ్రెయిన్ ఒక స్టిక్కీగా మెత్తగా స్మూత్గా ఉండేది కాస్త గట్టిగా ఇది ఉండేదిలాగా మారిపోతుంది. వాటికి ఉండే రిసెప్టర్లు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల భాషలో చెప్పాలంటే వాటికి ఉండే తలుపులు లాంటివి ఉంటాయి ఎంటర్ అవడానికి, వాటిని రిసెప్టార్స్ అంటాం. రిసెప్టార్స్ కూడా పార్షియల్గా పూర్తి చేస్తాయి. పార్షియల్గా మనం ఒక జల్లెడికి తుప్పు పడితే ఎలా జరుగుతుందో అలా చేసేస్తాయి. అది చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, అన్ని ఇంగ్రీడియంట్స్ రావాల్సిన సెల్లోకి రావాల్సిన కూడా రావు. ఉదాహరణగా గ్లూకోజ్ మాలిక్యూల్, ఇన్సులిన్ మాలిక్యూల్ తీసుకుంటే, గ్లూకోజ్ మాలిక్యూల్ సైజులో చిన్నదిగా ఉండటం చేత అది వస్తుంది. ఇన్సులిన్ మాలిక్యూల్ సైజులో పెద్దదిగా ఉండటం చేత అది లోపలికి ఎంటర్ అవ్వాల్సింది కూడా అవ్వలేదు, అదర్వైజ్ డిస్పోజ్ అవ్వాల్సింది కూడా అవ్వలేదు. అలా అవ్వటం వలన ఏమవుతుంది, లోపలికి వెళ్ళి సెల్ లోపలికి వెళ్ళి డిస్పోజ్ అవ్వాల్సిన ఇన్సులిన్ సెల్ బయట మిగిలిపోతుంది, గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది, ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఇన్సులిన్ కోసం శరీరం మళ్ళీ గ్లూకోజ్ తయారు చేయాల్సి వస్తుంది. ఇది కాక ఏమవుతుందంటే, మన ఒంట్లో ఉండే కోట్ల కొద్ది ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్నీ కూడా ఒక రకమైన వైరింగ్ లాంటి వ్యవస్థతో కనెక్టివిటీ ఉంటుంది. దానికి ఒక రకమైన ఎలక్ట్రికల్ ఛార్జింగ్ వ్యవస్థలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్రైడ్ ఆయిల్స్ లోపలికి వెళ్ళినాయి, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ లోపల ఒక లేయర్ లాగా ఏర్పాటు చేసేస్తాయి. లేయర్ లాగా జిడ్డు అంటుకున్నట్టు అనమాట.
అంటే ఒక 15-20 ఏళ్ళ నుంచి వంటగదులు పొగచూరిపోయి ఉంటాయి కదా, ఇలా మన గోడలకు రాస్తే ఏ రకంగా ఆయిల్ అంటుకున్నట్టు వస్తుంది, అలా పొగచూరిపోయినట్టు వచ్చి సెల్ని మిగతా దాంతో కనెక్టివిటీ ఉంచి ఆ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వ్యవస్థను దెబ్బతీసి సెల్ లోపల కంపోజిషన్ దెబ్బతీస్తుంది. అప్పుడు ఆ సెల్ మిగిలిన సెల్తో డిటాచ్ అయిపోతుంది. డిటాచ్ అయిన తర్వాత క్రమానుగతంగా అది ఫ్రీ రాడికల్ కింద మారుతుంది. ఫ్రీ రాడికల్, ఫ్రీ అంటే స్వేచ్ఛ, రాడికల్ అంటే తీవ్రవాది. కసబ్బుగాడికి స్వేచ్ఛ ఇస్తే ఎవడో పోలీసులు లేడంటే వాడు ఏం చేస్తాడు, మొత్తం అందరూ చంపేస్తాడు. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ అవుతుందో ఈ ఫ్రీ రాడికల్సే కాలానుగుణంగా క్యాన్సర్ సెల్స్గా సెల్ వ్యవస్థను దెబ్బతీసి నీదైన మంచి సెల్ని దెబ్బతీసి క్యాన్సర్ సెల్ కింద మార్చి, అది మార్చినప్పుడు ఏమవుతుంది, నిజానికి క్యాన్సర్ సెల్ అంటే అదే భూతం బయట నుంచి వచ్చింది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ సెల్లే సెల్ మాల్ ఫంక్షన్ చెందడం ద్వారా అది శరీరంతో ఉండే సంబంధాన్ని కోల్పోయి స్వేచ్ఛగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కుక్కే దాని పిచ్చెక్కింది, పిచ్చెక్కినది మీ కుక్కే, గుర్తుపెట్టుకోండి. కానీ మంచి కుక్క మీ మాట ఉంటుంది, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కానీ పిచ్చి కుక్క మీ మాట ఎందు, మీరు సిట్ అంటే మీ చేయి గరుస్తుంది, దొరికిన వాళ్ళందరూ కరవాలని వస్తుంది, అదుపు లేకుండా ఉంటుంది. సో దాన్ని అదుపు చేయడం కోసం ఏంటంటే అది విచ్చలవిడిగా రెచ్చిపోతే ప్రవర్తిస్తుంది. సెల్ ఆ రకంగా మాల్ ఫంక్షన్ జరుగుతుంది. అర్థమైందా? అంటే అదేమి ఆకాశంలో చూడిపడినా కొత్త సభ్యం కాదు, నీ సెల్ అదుపు క్యాన్సర్ సెల్గా మారింది. అందరూ అపార్థం చేసుకున్నట్టు ఇక్కడ ఒక తప్పు అభిప్రాయం ఎలా జరుగుతుందంటే, ఒక చెట్టు ఉందనుకో, జాగ్రత్తగా అర్థం చేసుకున్న ప్రజలంతా, ఒక చెట్టు కుండీలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి రకరకాల కొమ్మలు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక కొమ్మ ముందు వచ్చింది అనుకోండి, మిగిలిన కొమ్మలు లేవనా? మిగిలిన కొమ్మలు కూడా ఉన్నాయి, ఇంత స్టేజ్లోనో భూమి కింద ఉన్నాయి, అది బయటికి రాదా? ఏం జరుగుతుందంటే క్యాన్సర్లో పెద్ద తప్పు, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి, వీళ్ళేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు. అత్తారింటికి వెళ్తే పేరు మారుతుంది కదా, ఏది నాకు పలానా ఇంటి పేరు అని, అట్లా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అండి, నాకు టంగ్ క్యాన్సర్ అండి, నాకు కిడ్నీ క్యాన్సర్ అండి, అట్లాంటివి ఉండవు బాబు. టంగ్ క్యాన్సర్లో అన్నీ నీకుండేది ఒకే ఒకటి, క్యాన్సర్. క్యాన్సర్లో అతిపెద్ద తప్పు ఇక్కడే ఏం జరుగుతుందంటే పేర్లు పెట్టడం. అది అక్కడే ఉందా? నిజానికి క్యాన్సర్ అనే చెట్టు అంటే సెల్ మాల్ ఫంక్షన్ అనేది ఒక ప్లేస్లో జరగదు, మల్టిపుల్ ప్లేస్. ఎందుకంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో అలాంటి జరిగినప్పుడు అనేక చోట్ల జరుగుతుంది. అది వాటిల్లో కొంత ముందు ఉన్నది ముందు బయటకు వస్తుంది. నువ్వు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నావు ఫర్ ఎగ్జాంపుల్, కొన్నాళ్ళ పైన లంగ్కి వెళ్ళింది అనుకో, బ్రెస్ట్ మరియు లంగ్ క్యాన్సర్ అంటావా? లంగ్ నుంచి తర్వాత ఇంకో చాటుకి వెళ్ళింది, బ్రెయిన్కి వెళ్ళింది, బ్రెస్ట్ మరియు లంగ్ మరియు బ్రెయిన్ మరియు అంటావా? ఈ మరియులు ఎక్కడి నుంచి పెడుతున్నావు? ఈ మరియు అర్థమైందా? సో అలాంటిదేమి లేదు, నీకున్నది క్యాన్సర్ ఒకటే. ఫస్ట్ ఈ అండర్స్టాండింగ్ కావాలి. రెండోది, క్యాన్సర్ని ఎదుర్కొంటామంటే మన దాంట్లో బాడీలో 2 మెటబాలిజమ్స్ ఉన్నాయి, నీకు తెలుసు. కీటోన్ మెటబాలిజం అలానే గ్లూకోజ్ మెటబాలిజం 2 ఉన్నాయి. ఈ 2 దేవుడు ఇచ్చినాయి మనకు, అంటే మీరు నమ్మితే, లేదా నేచర్ ఇచ్చింది మా బొట్టలు చెప్తే. సో 2 మెటబాలిజం ఉన్నాయి కదా. గ్లూకోజ్ కనుక మెటబాలిజంలో క్యాన్సర్ చాలా ఉధృతంగా 100% మీరు పెట్టిన గ్లూకోజ్ని ఆహారంగా తీసుకుంటుంది. అదే కీటోన్ మెటబాలిజంలో అతి తక్కువ మోతాదులో అది ఆహారంగా తీసుకోగలుగుతుంది, అతి తక్కువ పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బాగా లీస్ట్ అంటే ఆల్మోస్ట్ అదేం తినలేదని అనుకోవచ్చు, అంత స్థాయిలో కీటోన్స్ ఉంటాయి. కానీ ఏం చేస్తున్నాం మనం వైద్యం పేరుతో? ఇది కూడా అలోపతిక్ సైన్స్ చెప్పింది, కీటోన్ కంటే గ్లూకోజ్ని చాలా పవర్ఫుల్గా తీసుకుని ఎదుగుతుందని. కానీ ఒక్క హాస్పిటల్లోనే ఒక్క ప్రోటోకాల్లో అయినా అమెరికా దగ్గర నుంచి ఇక్కడ దాకా ప్రతి దేశంలో ఎవరైనా క్యాన్సర్ వచ్చినాలని మీరు గ్లూకోజ్ తీసుకోవద్దు, మీరు అది హానికరం, క్యాన్సర్ని బలంగా పెంచుతుందని చెప్తున్నారా? చెప్పలేదు కదా. ఏం జరుగుతుందంటే సమస్య, జాగ్రత్తగానండి ప్రజలందరూ. ఇప్పుడు మనం ఒక జైలు గదిలో కూర్చున్నాం అనుకోండి, జాగ్రత్తగానండి, జైలు గదిలో కూర్చున్నాం అనుకోండి. ఈ జైలు గదికి కటకటాలు ఉన్నాయి. కటకటాలు అంటే లోపల గేటుకి కటకటాలకు ఒక కుక్క కట్టేసి ఉంది, లోపల ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు జైలు ఆహారం పెట్టాలి కదా, ఆహారం ప్లేట్ తోసాడు ముందుకి, అది కుక్క ముందుకు వచ్చింది, ఇద్దరికి సరిపడా ఆహారం తోసాడు, అది చికెను. ఇప్పుడు కుక్క తీసుకుని తింటా ఉంటుంది, మనిషి కోట కూడా దాంట్లో ఉంది. కానీ మనిషిని వెళ్ళి తీసుకోగలరా? కుక్క ముందుకు వెళ్ళి చికెన్ తీసుకోగలరా? చంపోతలు పారేస్తుంది. ఎందుకని? దాని పద్ధతి లేదు, చంపోతలు పారేస్తుంది. ఎందుకని? ఇద్దరు తినగలరు కాబట్టి. అదే ప్లేట్లో జాంకాయలు పెట్టి తోసాడు అనుకో, జాంకాయలు అరటిపళ్ళు పెట్టి జైలు తోసాడు అనుకో, కుక్క తినగలదా? కుక్క తినలేదు. మనిషి శుభ్రంగా తింటాడు. అట్లా చచ్చిపోతుంది. క్యాన్సర్ని చంపాలంటే అది తినని, అది తక్కువ మోతాదులో శక్తిగా తీసుకునే కీటోన్స్ని మాత్రం ఆహారంగా ఇవ్వాలి. ఇక్కడ కాకుండా ఎలాగానే ఫస్ట్ సమాధానం మనాల దగ్గర, ఇక్కడ కాదు ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడక్కడ ఏదీ కాదు, గుర్తుపెట్టుకోండి. అందరూ మన డాక్టర్లు కానీ ఎక్కడ అందరూ పాటించేది ఇంటర్నేషనల్ గైడ్లైన్స్. కానీ ఆ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఎంత చెత్తగా ఉంటాయో చూడటానికి ఒక చిన్న ఉదాహరణ చాలు.
అమెరికా ఆల్మోస్ట్ 2.5 to 3 trillion డాలర్స్, గుర్తుపెట్టుకోండి, 3 పక్కన 2 సున్నాలు ఉన్నాయో నాకు తెలియదు, మీరే పెట్టుకోండి. సుమారు 2.5 నుంచి 3 trillion డాలర్స్ ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ మీద ఖర్చు పెడుతుంది. కానీ అక్కడ 6.5 లక్షల నుంచి 7 లక్షల మంది చచ్చిపోతున్నారు. ఏం చేసినట్టు? తేట తెలుగులో చెప్పాలంటే ఏం పీకినట్టు? నీ వైద్యం ఏం పీకింది అంత ఖర్చు పెడితే? అర్థమైందా? ఇదే పొరపాటు. క్యాన్సర్ వచ్చిన రోజుకి ఫస్ట్ క్యాన్సర్ మన శత్రువుకి ఎవడని మనం ఆహారం పెడతామా? మన ఒంట్లో 2 ఉన్నాయి, శత్రువుకి ఎవడని ఆహారం పెడతాడా? మనం పెట్టేది ఏంటి? శత్రువుకి ఆహారం పెడుతున్నాం. రెండో పెద్ద బూతు ఏంటో తెలుసా? రెండో పెద్ద బూతు, మామూలుగా శరీరంలో ఒక రోగం వస్తే ఫైట్ చేసేది ఎవరు మన మీద? చెప్పండి. మన రోగనిరోధక శక్తి, మన కాపాడే ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఏంటి? మన తరపున నిలబడి మన శత్రువుల మీద పోరాడే మన సైన్యం. ఉదాహరణకు భారతదేశానికి త్రివిధ దళాలు మన సైన్యం, అట్లానే మన శరీరానికి ఇమ్యూనిటీ సైన్యం. ఈ ఇమ్యూనిటీ అలోపతిక్ సైన్సే నేను చెప్తున్నా. మీరు స్టెరాయిడ్లు కానీ యాంటీబయాటిక్లు లాంటి చిన్న సైజు మోతాదున్న డ్రగ్స్ ఇస్తే ఇమ్యూనిటీ సప్రెస్ అవుతుంది. ఇది అందరూ యాక్సెప్ట్ చేసే ఫ్యాక్టే కదా, నోన్ ఫ్యాక్ట్ కదా. మరి మీరు నెత్తి మీద బొచ్చు ఊడిపోయే కీమోథెరపీలు, ఒక మనిషిని గుల్ల చేసే రేడియేషన్లు, అంటే కనీసం నడవటానికి కూడా పనికి రాకుండా షేక్ అయిపోయే రేడియేషన్లు ఇస్తే ఇమ్యూనిటీ బతికుంటుందా? చెప్పండి. మీరు ఆలోచించండి. మీరు చెప్పిన సిద్ధాంతానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్పండి. అది మురుగునీళ్ళు రా అన్నావు, మురుగునీళ్ళు ఎందుకు తాగుతున్నావు నువ్వు? తాగకూడదు కదా. మురుగునీళ్ళు అన్నప్పుడు నువ్వే చెప్పినప్పుడు తాగకూడదు కదా. మందులు ఇస్తే ఇమ్యూనిటీ పోతుందని నీకు తెలుసు, నువ్వే చెప్తావు, నీ సైన్సే. మరి నువ్వు పవర్ఫుల్ డోసులు నెత్తి మీద బొచ్చు ఊడిపోయి మందులు ఇస్తున్నావు, దానివల్ల క్యాన్సర్ తగ్గుతుందా? రాసేవండి. కీమోథెరపీల మీద తగ్గుతుందని ఛాలెంజ్. కీమోథెరపీల మీద ఎవరు తగ్గుతుందో రాసేవండి. ఆ బిల్లులు మొత్తం నేను కడతా, నాకు పెట్టండి, నేను కడతాను మీ బిల్లులని. కీమోథెరపీ తగ్గుతుందా రాసివ్వాలి. రాసి ఇవ్వకపోతే 4 రెట్లు మీకు పే చేయాలి. కనుక్కోండి. కీమోథెరపీల మందు రేడియేషన్ తగ్గుతాయా? అంటే ఏమవుతాయింది? నువ్వు అంత పవర్ఫుల్ మందు ఇవ్వటం వలన, అంత పవర్ఫుల్ హై డోసెస్ ఆఫ్ మెడిసిన్ ఇస్తున్నారు మీరు, ఇమ్యూనిటీ చచ్చిపోయింది. అంటే నీ తరపున పోరాడే సైన్యాన్ని, రోగం మీద పోరాడే సైన్యం అంతా చంపేసిన తర్వాత ఎలా పోరాడతావయ్యా నువ్వు క్యాన్సర్ మీద? చెప్పండి. ఏంటిది? మీరు చెప్పే సిద్ధాంతానికి మీకే విలువ లేదా? చెప్పండి. సైన్యం లేకుండా ఏం పోరాడతావా? ఎవరు చెప్తారు ఫైట్? అందుకే లొంగిపోతున్నారు. క్యాన్సర్ గమనించండి, తేడా గమనించండి. మామూలు పేషెంటు గుండె జబ్బు వచ్చింది, చచ్చిపోయాడు. ఆడేమైనా ఎండిపోయి చచ్చిపోతాడా? లేదు, చచ్చిపోడు. చూడండి తేడా. అట్లానే ఒక కిడ్నీ పేషెంటు, ఒక లివర్ పేషెంటు, ఓ బ్రెయిన్ స్ట్రోకు, రకరకాల మరణాలు ఉన్నాయి కదా. గ్యాంగ్రీనో ఎవరినైనా తీసుకో నువ్వు. ఏ పేషెంట్ బీపీతో సడన్గా ఏది పోయినా మనిషి ఏమి ఎండిపోయి తీసుకుని పోయి సోమాలలో బాధితుడిలాగా మారిపోయి చనిపోడు. ఒక క్యాన్సర్ పేషెంటే ఎండిపోయి బొయ్కిలు పుట్టలాగా మారి ఇలా తీస్తే లాస్ట్లో ఎక్కువ మంది ఆ దశకెళ్ళి చనిపోతారు. ఎందుకో తెలుసా? భయంకరమైన రహస్యం ఏంటంటే, క్యాన్సర్లో అందరికీ అర్థమైంది, అందరికీ తెలిసిందే. క్యాన్సర్లో అంటే ఎవరు చెప్పదు కాబట్టి రహస్యం అన్నా. క్యాన్సర్లో పేషెంట్లు ఎక్కువ మంది చనిపోవటానికి కారణం సైడ్ ఎఫెక్ట్లు, వాళ్ళు ఆడిన వైద్యం తాలూకు సైడ్ ఎఫెక్ట్లు, ఈక్వల్గా ఆహారం అందక స్టార్వేషన్ చనిపోతారు. దే ఆర్ స్టార్వేటెడ్ టు డెత్. క్యాన్సర్తో కాదు, ఆహారం అందక కృషించిపోతారే. దానికి కారణం ఏంటి? నువ్వు ఎప్పుడైతే అందరిలో క్యాన్సర్ ఉన్నా మనకు క్యాన్సర్ ఇమ్యూనిటీ బలంగా ఉండి తొక్కేసి వస్తుంది. ఈ క్యాన్సర్లకు ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోవటం కారణంగా క్యాన్సర్ రేజ్ అవుతుందో, వీడు అప్పటి నుంచి క్యాన్సర్ కణం తింటం మొదలెడుతుంది. అంటే నువ్వేం పెడుతున్నావు క్యాన్సర్ పేషెంట్కి? ఆహారాన్ని గ్లూకోజే పెడుతున్నావు. మామూలుగా వాళ్ళకి ఎక్కువ పెట్టాలి. రోజువారీ 2000 క్యాలరీలు రెగ్యులర్గా తింటాడు అనుకుంటే, క్యాన్సర్ వచ్చినాడికి 2500 క్యాలరీలు పెట్టాలి కనీసం. ఎందుకంటే రోగంతో ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది కాబట్టి క్యాన్సర్తో శక్తి ఎక్కువ కావాలి. కానీ క్యాన్సర్ వచ్చినాడికి తినే శక్తి అంత కోల్పోతాడు ఎక్కువ మంది. దాంతో వాడు 1500 క్యాలరీలు సుమారుగా చెబుతున్నాను, లెక్క అంటే ఇంతే అని కాదు, సుమారుగా లెక్క అర్థం కట్టుకొని చెబుతున్నాను. 1500 క్యాలరీలు తింటాడు. ఆ 1500 క్యాలరీలు ఏం తింటాడు? మనాలు చెప్పారు కదా, తినండ్రా బాబు ఆడికి నచ్చింది పెట్టండి అని. ఆడికి ఏమి నచ్చుతుంది? ఇడ్లీలు, దోశలు, గారెలు, పళ్ళు, జ్యూసులు తప్పితే ఇవన్నీ ఏంటి? గ్లూకోజు. అది తినగానే ఏం చేస్తుంది? నేను కుక్క ఉదాహరణ చెప్పానే. కుక్క మనిషి ఉండగా మాంసం పెడితే ఏం చేస్తుంది? ఒకే గదిలో ఉంటే మాంసాన్ని మనిషి తినేది, కుక్క తినే దేన్ని మనిషిని తినేది. అర్థమైందా? నువ్వు గ్లూకోజు హ్యూమన్ సెల్స్, రెగ్యులర్ హ్యూమన్ సెల్స్ 100% తింటాయి, క్యాన్సర్ సెల్స్ 100% తింటాయి. క్యాన్సర్ సెల్స్ అడ్డు అదుపు ఉండదు కాబట్టి నువ్వు పెట్టిన 1500 క్యాలరీల్లో మెజారిటీని అదే తినేస్తాయి. సో నీ ఇమ్యూనిటీ ఇంకా పడిపోతుంది, ఇంకా పడిపోతుంది. రోజుకి నువ్వు పెట్టిన గ్లూకోజు, నువ్వు ఇంకా బాగా బలంగా పెట్టిన గ్లూకోజ్ తినేమో క్యాన్సర్ బలుస్తుంది, బలిసి అది పెరుగుతూ ఉంటుంది. నీ ఇమ్యూనిటీ రోజుకి పడిపోతూ ఉంటుంది. అసలే కాలు ఇరిగిందిరా అంటే నువ్వు తీసుకొచ్చి ఆ కీమోలు, రేడియేషన్లు చేస్తావు, లేదా ప్రోటోకాల్ పెడుతున్నావు. ఈ ప్రోటోకాల్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? మొత్తం కంప్లీట్గా ఇమ్యూనిటీ ఉన్న కాలు కూడా ఇరిగి చచ్చిపోతుంది. ఇంకా ఫైటింగ్ ఏముంది? రెచ్చిపోతుంది అంతే.
పోలీసు లేకపోతే తీవ్రవాది ఎలా చెలరైపోతాడు, దొంగ ఎలా చెలరవుతాడు? అలా క్యాన్సర్ తొందరగా లొంగిపోవటం క్యాన్సర్కి ప్రపంచంలో కారణం. ఇక్కడ వైద్య విధానంలో జరుగుతున్న పూర్తి స్థాయి తప్పులు. మీరు ఏదైతే సిద్ధాంతాన్ని ప్రవచిస్తారో ఆ ప్రవచనాన్ని మీరు ఆచరించకుండా దానికి విరుద్ధంగా చేయటమే వీటన్నిటికీ మూల కారణం. మందులు మందులు మందులు. ఏం దొక్కుతాయండి మందులతో? నాకు పేరు చెప్పండి. నువ్వు డాక్టర్వే కదా, నాకు పేరు చెప్పండి. జలుబు మందు వేసుకుంటే 7 రోజులు లేకపోతే వారం రోజులు కదా, దగ్గు కంట్రోల్ అవుతుందా? జ్వరానికి కూడా మీరు జ్వరాన్ని ఎవరు తగ్గించరు. జ్వరం వచ్చినప్పుడు వేడనే లక్షణం వస్తే ఆ వేడనే లక్షణం అదుపులో ఉంచుతారు కేవలం ఒక 6 గంటల పాటు మన ఇచ్చిన పారాసెటమాల్ యాంటీబయాటిక్లు కలిపి. 6 గంటల తర్వాత మీరు ట్యాబ్లెట్ అయిపోతే మళ్ళా లేస్తుంది. అందుకే అర్ధరాత్రి 2ంటికి కూడా ఏమని చెప్తారు కదా, 2ంటికి కూడా ఏమని చెప్తారు కదా. సో అలా మీరు అది 4 రోజులకో 3 రోజులకో ట్యాబ్లెట్లు రాస్తారు, మనిషి కెపాసిటీని బట్టి 5 రోజులకో అట్లా రాస్తారు. అది తగ్గిద్దాం అనుకున్నప్పుడు అది తగ్గించిన తర్వాత దాని అంతరదే జ్వరం నుంచి బయటకు వస్తుంది. మనం చలిమంట వేసుకున్న తర్వాత దాన్ని ఆర్పడానికి నీళ్లు చల్లినట్టు దాని పని అయిన తర్వాత మన ఇమ్యూనిటీ ఆ పని చేసిన తర్వాత శ్వేత గ్రంథుల ద్వారా మనం వాటర్ రిలీజ్ చేసి అలా మన జ్వరం నుంచి బయట తీసుకొస్తుంది. డయాబెటిక్ మందు ఉందా? అల్లోపతిలో డయాబెటిక్ మందు ఉందా చెప్పండి? ఇలా మందు వేసుకోగానే పోతమైన మందు ఉందా? ఇప్పుడు నీ కడుపులో నొప్పి వచ్చింది, మోషన్స్ అయినాయి, నేను డాక్టర్ని ఎల్డోపర్ ఇచ్చాను, పోయింది. జ్వరం వచ్చాను 4 రోజులు వేసుకున్నా, పోయింది. తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది కదా మీకు. మరి అంటే మందు వాడట్లా, ఇది తగ్గటం అంటే తాత్కాలికంగానే ఎలానే కానీ. మరి షుగర్ ఏంటి, నువ్వు జీవితాంతం వాడాలంటున్నావు కదా, నీ దగ్గర సొల్యూషన్ లేదు కదా. అంటే డయాబెటిక్ తగ్గదు, బీపీ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, పీసీఓడి తగ్గదు, ఆస్తమా తగ్గదు, గ్యాస్ తగ్గదు, సొరియాసిస్ తగ్గదు, ఎగ్జిమా తగ్గదు, టైప్ 1 తగ్గదు, ఎబోలా తగ్గదు, సార్స్ తగ్గదు, కరోనా తగ్గదు, లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గదు. ఏం తగ్గుతుంది మందులతో? మందులతో ఏమీ తగ్గదు. అల్లోపతిలో ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ ఇది గొప్పవి. ఓ డెంటల్ సర్జరీలో, కంటి ఆపరేషన్లో, గుండె జబ్బులో, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చేసే సర్జరీలో ఈ ప్రోటోకాల్స్, ఎమర్జెన్సీ, ఆక్సిజను, వెంటిలేటరు, ఎక్విప్మెంట్లు, స్కాన్లు, మిషన్లు ఈ గొప్పవి. అలానే ప్రతిదీ గొప్పది నువ్వు ఎలా చెప్తావు? ఇప్పుడు కె రాఘవేంద్ర గారు 99 సినిమాలు బ్లాక్ బస్టర్లు తీశారు, ఒక రాడ్ సినిమా తీశారు అనుకో, 99 తీశారు కాబట్టి ఇది కూడా అద్భుతంగా ఉందని చెప్తావా? రాడ్ అని చెబుతావు, బ్లాక్ బస్టర్ అని చెబుతావు, అంతేనా? మొహమాట ఏముంది? రాఘవేంద్ర గారు తీశారు కాబట్టి రాడ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోద్దా? అవదు కదా. అల్లోపతి వైద్యంలో అద్భుతమైన చాలా ఉన్నంత మాత్రాన చెత్త ఉన్నాయి కూడా దాని కింద తీసుకురావడానికి వీల్లేదు. అర్థమైందా? వీటికి మందులు లేనిది దానికి ఎలా మందు ఉంది? నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు సపోజ్ ఒక కాలేజ్ ఉందనుకోండి, మీకు జూనియర్ కాలేజ్ ఉంది, ఏదో మ్యాథమెటిక్స్ చెప్పడానికి లెక్చరర్ పోస్ట్కి మీరు ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిస్తే ఇంటర్వ్యూకి ఒకడు వచ్చాడు, వాడిని 2 ఎకం చెప్పమన్నారు, వాడు 20 తప్పులు చెప్పాడు దాంట్లో. మీరు వాడికి లెక్చరర్ పోస్ట్ ఇస్తారా? ఎవరు కదా, ఎవరు బుద్ధునాడు బుర్రనాడు ఎవడెవడు 2 ఎకరం నాటికి ఎలా ఇస్తారు బేసిక్స్ తెలియనాడికి. అలానే మీరు అలోపతిగా తీసుకోండి, జలుబుకి, దగ్గుకి, డయాబెటిక్కి, బీపీ లాంటి బేసిక్ వాటికే మందు కనిపెట్టలేకపోతే క్యాన్సర్ కనిపెట్టిందని మనం ఎలా నమ్మాలి చెప్పండి? కనిపెట్టిందా? మందు ఒకవేళ కనిపెట్టేటట్టయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతాను. అంటే ఇప్పుడు ఇక్కడ కాదు, వ్యవస్థలో మొత్తం తప్పు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, అసలు ఇక్కడ కానే కాదు. దయచేసి మీరు ఎవరు ఇక్కడ అనుకోమాకండి. అమెరికాలో చాలా ఘోరంగా జరుగుతాయన్ని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూర్చుని ఇదే పరిస్థితి. అంటే ఒక రేషనల్ థింకింగ్ లేదు, లాజిక్ లేదు. లాజిక్ లేకపోవటం వలన వచ్చిన సమస్యలు. లాజిక్ ఖచ్చితంగా సైన్స్ను కూడా హేతువాదంతో ముడిపెట్టినప్పుడు మాత్రమే ఈ లాజిక్ సంగతి. మిమ్మల్ని అందరూ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇంత సెంటీమీటర్ బ్రెస్ట్ వచ్చింది. సో ఆయన సర్జన్ ఏం చేస్తారంటే, ఆంకాలజిస్టు చుట్టూ సుమారుగా చెబుతున్నాను ఆ జడ్జిమెంట్ బట్టి, ఒక 5 సెంటీమీటర్ లోతు, ఒక 5, కామన్ సెన్స్ ఇది కదా, తీస్తారు. ఎందుకని? ఏ స్పిల్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా కండ తీసి పక్కన పెడతారు. పెట్టగానే అయిపోయింది, సర్జరీ అయిపోయింది. పెట్టగానే ఒక మాట అంటారు, కీమో చేద్దామండి, కీమోథెరపీ చేద్దామండి, రేడియేషన్ చేద్దామని అంటారు. ఎందుకు కీమోథెరపీ, రేడియేషను? తీసేసరిగా, తగ్గిపోయిందిగా. కాదండి, ఏదైనా స్పిల్ ఓవర్ ఉండొచ్చు, లేకపోతే లింఫ్ నోడ్స్లో కానీ ఎక్కడన్నా ఏదైనా ట్రేసెస్ ఉండొచ్చు. ఓకే, ట్రేసెస్ ఉంటే ఏం జరుగుతుంది? కీమోథెరపీలు, రేడియేషన్ ఇస్తే క్యాన్సర్ చచ్చిపోతుంది. ఓహో, నేను కామన్ మన భాషలో అడుగుతున్నా. అంటే ఈ లింఫ్ నోడ్స్ అంటే నేను కామన్ భాష చెప్తున్నా. అంటే ఏ సంకల్లోనో, ఎక్కడోనో, ఏ మారుమూలలోనో, ఎక్కడో ఏ గజ్జల్లోనో ఏదో ఉందనుకుందాం క్యాన్సర్ కణాలు. మీరు అక్కడ సర్జరీ చేయలేరు, మీరు ఉన్న బ్రెస్ట్లో తీశారు, మిగిలిన కీమో ఇస్తే చచ్చిపోతాయి కదా, కీమోలో రేడియేషన్లో సెటిల్ చచ్చిపోతుంది. మరి అలాంటప్పుడు అదే కీమోని ఎక్కడో సంకల్లోనో గజ్జల్లో ఉండే క్యాన్సర్ కణాలను మీరు చంపగలిగితే రేడియేషన్లో కీమోలు ఇచ్చి, నా బ్రెస్ట్ ఎందుకు తీశారండి చెప్పండి? నా బ్రెస్ట్ తీయకుండా మీరు అక్కడ కీమో ఇస్తే చచ్చిపోయేది కదా. బ్రెస్ట్ ఎందుకు తీశారు నాది? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ సర్జరీ?
రెండోది 10 సెంటీమీటర్ల గడ్డ వచ్చింది, మేము కీమోథెరపీలు ఇచ్చి 3 సెంటీమీటర్లు చేసి ఒక 5 సెంటీమీటర్లు చేసినాక సర్జరీ చేస్తాం. దానికోసం కీమోలు రేడియేషన్ ఇస్తాం. కీమోలు ఇచ్చాం, రేడియేషన్ ఇచ్చి 10ని 5 చేశారనుకోండి, దానికి ఒక 20 కీమోలు అని, ఇంకో 20 కీమోలు ఇస్తే 10ది 5కి వచ్చింది, ఒక 20 కీమోలకి ఇంకో 20 కీమోలు ఇస్తే 5 సున్నాకి వస్తుంది కదా, మరి ఇంకెంత తీయటం, సర్జరీ ఎందుకు చేయటం, ఆడి ఒళ్ళు గుల్ల చేయడానికి కాకపోతే చెప్పండి. నేను కొన్ని కేసెస్ చెప్తాను, నా దగ్గరికి వచ్చిన సాక్ష్యాలతో సహా. ఒక 6 సంవత్సరాల పిల్లడు వచ్చాడు, ఇక్కడ గడ్డ వచ్చింది, వాళ్ళు చాలా చిన్నాళ్ళు ఆర్థికంగా, సరే 20 లక్షల బిల్లు, ఈ బిల్లులు ఇంకా అది భయంకరమైన హింసలే, క్యాన్సర్ కంటే పెద్ద పోటు ఇది. ఒక 20 లక్షల బిల్లు తీసుకున్నారు, కరెక్ట్గా ఆ గడ్డ తీశారు. 6 సంవత్సరాల పిల్లడికి 11 కీమోలు పెట్టారు 44 రోజుల్లో. ప్రజలు జాగ్రత్తగానండి, 11 కీమోలు పెట్టారు. వాళ్ళ ఆస్తులు, ఉండ్లు, కొంప కూడా అన్ని అమ్ముకు కట్టారు, అయిపోయింది. సరే డబ్బుదే ఉంది పక్కనట్టండి. 11 కీమోలు పెట్టి 45 రోజు చెక్ చేస్తే అదే ప్లేస్లో అంత గడ్డ మళ్ళీ అక్కడే ఉంది. ఆ పిల్లడికి నెత్తి మీద ఎంట్రుకు లేదు, ఆడి కొంపలో తినడానికి సత్తు పళ్ళిం కూడా లేదు. 20 లక్షలు పోయినాయి, పిల్లడికి నెత్తి మీద జుట్టు అంతా ఊడిపోయింది, ఆ గడ్డ అలానే ఉంది, ఆ కోత అలానే ఉంది. ఇప్పుడు ఇంకో 25 లక్షలు పెట్టుకుంటే కానీ పని అవ్వదు. 25 లక్షలు పెట్టుకుంటే పని అవుతుందా చెప్పండి? ఈ కేసు నేను ఇస్తాను, ఈ కేసు నేను ఇస్తాను. ఎవడన్నా కావాలంటే కామెంటరీ నా 9246472677 పెట్టండి, ఇలాంటి 1000 ఇస్తా. ఇంకొక కేసులో ఇక్కడ క్యాన్సర్ వచ్చింది, కొంచెమే, 30 ఏళ్ళ కురాడికి. సరే సర్జరీకి వెళ్ళిన తర్వాత 33 లక్షల ప్యాకేజీ చెప్తున్నా, 33 లక్షల ప్యాకేజీ ఇక్కడికి తీశారు. ఓ నెలన్నరలో మళ్ళీ ఇదంతా క్యాన్సర్ వచ్చేసింది. చెప్పండి ఇప్పుడు చెప్పండి, మీ సర్జరీ ఏం చేస్తాను? అతనికి ఇప్పుడు ఇది ఊడిపోయింది కిందకి, ఇదంతా ఊడిపోయింది. సరే మన ప్రోటోకాల్ చేసిన తర్వాత క్యాన్సర్ అదుపులోకి వచ్చింది, కానీ ఆ సర్జరీ తాలూకు ఉండే రక్తనాళ నుంచి రక్తం కారుతుంటే, ఒక చిన్న రక్తనాళ నుంచి రక్తం కారట ఆపుకున్నందుకు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్కరోజు 24 గంటలు కూడా ఉంచుకోలేదు హాస్పిటల్లో. చిన్న రక్తనాళ నుంచి రక్తం కారటకు 2,80,000 ఛార్జ్ చేశారు. నేను బిల్ ఇస్తాను మీకు, 2,80,000. కెన్ యూ బిలీవ్ ఇట్? సరే డబ్బుల సంగతి పక్కనట్టండి, అంటే హింస గురించి చెప్తున్నా. ఆ పిల్లడు 2 సంవత్సరాల పిల్లలు కిడ్నీ తీసేద్దాం, సర్జరీ చేస్తే తగ్గుతుందా చెప్పండి? మీరు నిజంగా చెప్పండి. నిజానికి జాగ్రత్తగానండి, ఒక ఆవిడకి కిడ్నీలోనే అక్కడ క్యాన్సర్ వచ్చింది, సరే ఒక కిడ్నీ నువ్వు తీసేసావు. అదేంటి మరి మీరు కీమోలు 25 కీమోలు 30 రేడియేషన్లు మళ్ళీ ఇంకో సెట్ 30 కీమోలు ఇచ్చిన తర్వాత బ్రెయిన్లో వస్తుంది ఏంటి 4th స్టేజ్లో? ఎలా వస్తుంది? మీరు పెట్ స్కాన్ చేస్తే వెంటనే అలా రాకూడదు కదా. అలా వచ్చిన కేసులు నేను తగ్గించాను, బోల్ టెస్ట్ మోల్ నేను ఇస్తాను ఓపెన్గా. నేను అన్నది కమిట్మెంట్ రిటర్న్గా ఇస్తున్నా. తేడా జరిగితే నా మీద కేసు పెట్టుకోండి. నేను అన్నది ఏది ప్రూవ్ చేయలేకపోయినా ప్రతి జరిగే దానికి నేను పూర్తిగా చెప్తున్నా. సివిల్ క్రిమినల్ చర్యలకి నేను బాధ్యుడిని. నేను చెప్పేది ఏది తప్పైనా అవి నేను చూపించలేకపోతే, చేత కాకుండా ఊరినే కూర్చొని కామెంట్ చేసేవాడైనా చేతనైతే దమ్ముంటే నాకు రిపోర్ట్ పెట్టి నాతో మాట్లాడి నా దగ్గర రిపోర్ట్ తీసి చూడండి. అంటే కొంతమంది ఇవన్నీ కొంత పకోడీ కామెంట్లు ఉంటాయి, వాళ్ళ కోసం చెప్తున్నాను. అర్థమైంది? అంటే ఏం జరుగుతుంది? తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు ఎక్కడ జరుగుతుంది? నువ్వు కీమోలు ఇస్తున్నావు, ఇక్కడ వస్తే అక్కడికి ఎందుకు వస్తాయింది చెప్పండి? నువ్వు అన్ని కీమోలు రేడియేషన్ అయితే రాకూడదుగా. ఇప్పుడు 2 రోజులు ఉంది హైదరాబాద్లో, మీ ఊళ్ళో హైదరాబాద్లో 2 రోజులు 4, గుంటూరు వెళ్తే 4, బెజవాడ వెళ్తే 4, వైజాగ్ వెళ్తే 3 ఉంటుందా? రాజమండ్రి వెళ్తే 5 ఉంటుందా? 2 రోజులు ఎక్కడైనా 4 కదా. సైన్స్ కూడా అలానే ఉండాలి కదా. కీమోథెరపీ రేడియేషన్ పనిచేస్తాయని మీరు అనుకుంటే, కీమోథెరపీ రేడియేషన్ మీరు దగ్గర 10 మంది చేస్తే అది 4, 3, 5 ఎందుకు పనిచేస్తున్నాయి? పనిచేస్తే మీరు చెప్తారు, అది కూడా మీ క్లెయిమ్. ఎందుకు పనిచేస్తున్నాయి? అసలు కీమోల వల్ల ఏం జరుగుతుంది? ఒళ్ళు గుల్ల సర్వనాశనం అవుతుంది. ఎలా జరుగుతుందంటే కీమోథెరపీ వల్ల ఏమన్నా రేడియేషన్ వల్ల ఏం జరుగుతుందంటే, ఒక ఇంట్లో ఎలుకలు ఉన్నాయి, ఇల్లు అంటించమన్నారు. సరే ఇల్లు అంటించడం అంటే చిన్న విషయం కాదు, సరేలే ఎలుకలు ప్రాణం తీస్తాయిలే అని చెప్పని నువ్వు ఇల్లు అంటించావు. కానీ ఏం జరుగుతుంది తెలుసా? నీ కొంపంతా తగలడి సామాన్ అంతా పోయింది, ఎలుకలు మాత్రం స్వేచ్ఛగా లోపలికి వెళ్ళి కొన్నాళ్ళు పొగ గంతా పోయే వరకు బయటకుంటే తాపికి ఇంకొక కంత బయటకు బయటకు వచ్చింది. ఈలో పిల్లలు కానీ పిల్లలతో కూడా తీసుకు బయటకు వచ్చినాయి. జరిగేది అది. క్యాన్సర్ ఈజ్ రివర్సిబుల్ విత్ యువర్ ప్రోటోకాల్స్. రెండవ భయంకరమైన నేరం ఏంటో నేను చెప్పిన. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి, నేను డాక్టర్ని అనుకో, నువ్వు నా దగ్గరికి కడుపులో నొప్పి అంటే వచ్చావు, నేను నీకు టెస్ట్ చేసా, నీకు అమీబియాస్ అని తెలిసింది. జస్ట్ ఉదాహరణ అనుకోండి, ఏనే మళ్ళీ ఏకలు పెట్టాను కాదు, అమీబియాస్ అని తేలింది. నేను నీకు అమీబియాస్ మందు రాసి పంపిస్తే నేను ఒక చెత్త డాక్టర్ని. డాక్టర్ అనేవాడు దీని బియాండ్ ఉండాలి, గుడ్ డాక్టర్. ఎలా ఉండాలంటే నాకు పరిశీలన శక్తి ఉండాలి. ఏమయ్యా నువ్వు అమీబియాస్ అన్నావు కదా, మీ ఆవిడకి కానీ మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఉందా? లేదు సార్ అంటావు. మీ ఆఫీసులో ఎవరికన్నా ఉందా? లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు, ఏంది అంటున్నావు? సార్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర బజ్జీలు బాగా వేస్తారు సార్, రోజు తిని వెళ్తాను, బాగుంటాయి మీరు కూడా తినండి అంటావు. నా సంగతి పక్కన అంటారు, బాబు ముందు నువ్వు అది మాను, అదో పెంట రిఫండ్ ఆయిల్తో చేస్తారు,
ఆ ప్యాకెట్ కంపెనీలు అమ్మే ఆయిల్ కంపెనీల పెంటాయిల్తో చేస్తారు వాళ్ళు. రీఫండ్ ఆయిల్ పేరు గుర్తువచ్చిన ప్రజలు రీఫండ్ ఆయిల్కి తెలుగు అనువాదం పెంటాయిల్ చేస్తారా బాబు, నీకు అందుకే అమీబేస్ వచ్చిందంట. నేను అలా అమీబేస్ అంటే నేను ఆ ట్యాబ్లెట్ నీకు గనక రాసిచ్చుంటే మందుని నువ్వు వెళ్ళి మళ్ళీ సాయంత్రం పచ్చిమిరక బజ్జీలు తినుంటే అది జబ్బు నీకు తగ్గినట్ట చెప్పండి. ఒక అమ్మాయికి డయేరియా వచ్చింది, నేను అమ్మాయిని అడగాలి, నేను డాక్టర్ అమ్మాయిని అడగాలి, అమ్మ నువ్వు ఎక్కడ నీళ్ళు తాగుతున్నావు, మా పంపులో నీళ్ళు సార్. మీ పంపు ఎక్కడుంది, పరిశీలన శక్తి ఉండాలి డాక్టర్కి. సో పలానా మూసీ నదికి కొంచెం ఏరియా అంటే మీ మూసీ నది దగ్గరగా, అవును సార్ మాకు దాన్ని గోడ అడ్డాం, లేదమ్మా గ్రౌండ్ వాటర్ దిగుతుంది నువ్వు తాగమాక, ఈ నీళ్లు కాచి చల్లార్చుకొని తాగా నేను చెప్పాలి. అలా చెప్పకుండా నేను డయేరియా కలిగించి మందిస్తే ఏదైతే నీకు డయేరియా కలిగించిందో ఆ డ్రైనేజ్ వాటర్తో వీళ్ళ మందేసుకుంటే నీకు ఫలితం వస్తుందా? 15 ఏళ్ళు నీకు బీపీ షుగర్ ఉండబట్టి నీ కిడ్నీ పోయింది, ఇవాళ నీకు డబ్బులు ఉన్నాయి కొత్త కిడ్నీ మార్చుకున్నావు, నీ బీపీ షుగర్ అలాగే ఉన్నాయి. నీకు అసలు కిడ్నీని పోగొట్టిన బీపీ షుగర్ అలాగే ఉంటే నీ అరువు కిడ్నీ ఎంతకాలం అవుతుంది, నీ ఓడి కిడ్నీ? అంటే ఏం చేయాలి, మూలాన్ని అరికట్టాలి. క్యాన్సర్ ఎందుకు వచ్చింది, 6 ఏళ్ల పిల్లడికి ఎందుకు వచ్చింది, ఇంజనీరింగ్ చదివే అమ్మాయికి ఎందుకు వచ్చింది? తల్లి చేతుల మీదగానే వ్యవస్థ పెట్టిన విషం. ఆ పెంట రీఫండ్ ఆయిల్ మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే మన సినిమా హీరోలు, మన స్టార్ హీరోలు, మన స్టార్ క్రికెటర్లు, లేకపోతే మన రాజకీయ నాయకులు, మన పత్రికా ఛానల్ ఓనర్లు, వీళ్ళు మీరు పెట్టిన ఈ పెంట రీఫండ్ ఆయిల్ కంపెనీలు ఆ మోసం, గజదొంగల మోసం మీకు తెలిసి కూడా లాభాల కోసం మీరు దిగజారి మీరు అమ్మిన ఆ ఆయిల్ ద్వారా నాశనం అని మీకు తెలుసు. ఆయిల్ మానవని మీరు చెప్పారా? ఏదైతే దాని బ్యాక్గ్రౌండ్ క్యాన్సర్ కలిగించిందో ఆ నేపథ్యాన్ని మీరు రిమూవ్ చేయకుండా ఆ పెంట ఉప్పులు, ఆ పెంట కారాలు, కెమికల్ కలిసిన కారం ఇవన్నీ మీరు రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి మీరు మంచిస్తేనే. ఇప్పుడు తేడా డాక్టర్ దగ్గర వైద్యంలో ఎక్కడ జోపం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే రోగం కలిగించిందో దాన్ని అడ్రస్ చేయడు డాక్టర్. నీకేం వచ్చిందిరా, నీకేం రాయాలి. ఇదే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇన్ని రబ్బులకు కారణం ఇదే. రూట్ కాజ్కి వెళ్ళాలి. బెడ్రూమ్ కిటికీ పక్కన మురుగుంట, డ్రైనేజ్ పైప్ పగిలి మురుగుంట ఏర్పడి వాసన వస్తాయంటే సెంటు కొట్టడం పరిష్కారం కాదు. పొద్దున సాయంత్రం మురుగును మనిషిని పెట్టి ఎత్తించడం పరిష్కారం కాదు. మురుగొచ్చే మార్గాన్ని ఆపాల, పైప్ రిపేర్ చేస్తే వాసన రాదు. అది రూట్ కాజ్. యూ హ్యావ్ టు అడ్రస్ ద రూట్ కాజ్. రోగం ఎందుకు వస్తుందో పేషెంట్కి చెప్పాలి. టైం తీసుకోండి, కావాలంటే ఇంకొక 500 ఫీజు పెంచండి. ఫీజు పెంచి చెప్పండి. అప్పుడు వాడు రాకుండా నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాడు. ఇది లోపం జరుగుతుంది. క్యాన్సర్లో ప్రధాన లోపం అది. ఒక 30 ఏళ్ళ అమ్మాయి నీ దగ్గరికి క్యాన్సర్ అంటే వచ్చిందంటే, జీవితంలో ఏ అలవాట్లు ఫ్యామిలీలో లేని అమ్మాయి, ఆ అమ్మాయి ఖచ్చితంగా ఊరినే అయితే గాలిపోయి ఏదో దోమ గుట్టినో లేదా ఇంకోటి గుట్టి అయితే రాదు కదా, దోమ గుట్టినో మొగుడు ద్వారా అంటుకుని అయితే రాదు కదా. ఆ అమ్మాయి క్యాన్సర్ వచ్చిందంటే తినే ఆహారం దగ్గర ఖచ్చితంగా తప్పు జరిగి ఉండాలి. ఆ అమ్మాయి ఏం తప్పు చేస్తుందో తెలుసుకుని దిద్దపోతే ఏం జరుగుతుంది చెప్పండి? అది దిద్దకుండా నువ్వు వైద్యం చేస్తే అది పనిచేస్తుందా? వైద్య ప్రపంచం, అల్లోపతిక్ వైద్య ప్రపంచం, నేను సారీ టు సే దిస్, నిర్మమాట చెప్తున్నాను, అందుకే ఫెయిల్ అవుతాను. నాకు తగ్గడానికి కారణం అదే. నేను ముందు ఏదైతే చెడు కలిగిస్తుందో సింపుల్ లాజిక్, ఏదో రాకెట్ సైన్స్ ఏంటి అన్నా తక్కువది. 2 రోజులు 4 గంట ఏంటి, వెంకటరామ ఎక్కాల పుస్తకాలు 2 × 2 4 కాదు. 2 పుల్లలు 2 సార్లు పక్క పక్కన పెట్టి కూడితే వచ్చేది 4. ఇది సైన్స్, ఇది బేసిక్ సైన్స్, అంతే కదా. మ్యాథమెటిక్స్ అంటే బేసిక్ సైన్సే కదా. ఏదైనా లాజిక్కి అనుగుణంగా ఉంటుంది బేసిక్ సైన్స్ అంటే. నువ్వు చెప్పింది నువ్వే వ్యతిరేకిస్తా. నువ్వు ఆ మందులు పెట్టి పెంచి 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 సరే ఇప్పుడు ఏదో కొత్త థెరపీలు, ఇమ్యూన్ థెరపీలు, ఇంకో థెరపీలు అన్నాం. అంటే ఇమ్యూన్ థెరపీ వస్తే ఏం జరుగుతుంది? సర్జరీలు, కేడీలు అంటే చాలా పవర్ఫుల్. మరి అట్టప్పుడు ఎందుకు ఎత్తేయండి? ముందెందుకు కీమోలు రేడియేషన్ చేయటం, అవి మొత్తం ఎత్తేసి ఓన్లీ ఇమ్యూన్ థెరపీ పెట్టేసేయండి, అయిపోద్ది. దరిద్రం వెళ్ళిపోద్దిగా. ఎందుకు ఆటి బిల్లులు ఎందుకు మాకు చెప్పండి? ఇదంతా కాదా? అసలు ఎంతంత బిల్లులు ఎంత అవుతున్నాయో తెలుసా మీకు? 10 లక్షల మందికి ఏటా భారతదేశంలో క్యాన్సర్ వస్తాయంటే, 50,000 మంది చిన్నపిల్లలకు వస్తాయంటే, ఒక్కొక్క దీని బిల్లు ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఎంత అవుతుందో తెలుసా? ఒక హాస్పిటల్లో ఒక ఇంజక్షన్ 1,25,000, అదే ఇంజక్షన్ ఇంకో హాస్పిటల్ 80,000, అదే ఇంజక్షన్ ఇంకో హాస్పిటల్ 50,000, 40,000, 30,000, 20,000, చివరికి 5,000 కూడా. 30,000, 40,000, 50,000 అంటే ఎంత దోపిడీ జరుగుతుందంటే తప్పకాయలు బిజినెస్ అడే మీరు సర్వనాశనం చేసి వెళ్ళారు. డయాబెటీస్ తగ్గించినట్టు పేరు చేస్తే నేను ఎవరు తగ్గించకపోతే 2 కోట్ల ఛాలెంజ్ ఇది చేస్తా అంటే 5 ఏళ్ళ నుంచి ఒకడు ముందు రాడు. తగ్గించేవాడు కాక తగ్గించినాడు కాక నీకు చేతకాక నువ్వు 15 ఏళ్ళ నుంచి వైద్యం చేసి కాలు గ్యాంగ్రీన్కి వెళ్ళేదాకా చేసి గ్యాంగ్రీన్తో కాలు నరికేసి దానికి కూడా లక్షలు తీసుకుని గ్యాంగ్రీన్ చేసిన నువ్వు కాకువ. నువ్వు చెప్పిన తర్వాత కాలు గ్యాంగ్రీన్ చెప్పిన తర్వాత మందులు 3 గుంటల పారించి 3 నెలల్లో పరుగులు దించి నేను కాకన. అర్థమైందా? ఏదైనా అంతే. సొరియాసిస్ ఉంది, నేను తగ్గిస్తా, మీ ప్రపంచాన్ని అంతా అడుగుతున్నా. 30-35 ఏళ్ళ నుంచి మీ చేత బారిన పడి నిస్సాయంగా ఒళ్ళంత సాంఘిక అవమానం పొందుతూ ఉంటే సొరియాసిస్
ఎగ్జిమా ఇట్లాంటి క్రానిక్ స్కిన్ డిసీజ్ పేషెంట్ని నేను దెబ్బకి రికవర్ చూపిస్తాను, 100,000 టెస్ట్ ఎత్తా, కళ్ళు కింద పడతారు. నేను కేవలం ఒక్క మందు వాడిన, మందులు పారాయించి చేయిస్తా, ఆహారంతో పెడతా. ఛాలెంజా, నిలబడతారా దీని మీద అంటే తగ్గదంటారు కదా, 2 కోట్లు బహుమతి ఇస్తా, ఛాలెంజ్ రండి నేను తగ్గించలేకపోతే. అంటే ఏం జరుగుతుంది లోపం? క్యాన్సర్ కూడా ఏం జరుగుతుందంటే నాన్న, ఫస్ట్ ప్రజలు భయపడుతున్నారు, భయపడి గసగసలాడుతున్నారు. ఏదో న్యూస్ అంటారు అక్కడ బయట, వాళ్ళు చచ్చిపోయారంటే, వీళ్ళు చచ్చిపోయారంటే, పలానా లక్ష్మక్క అల్లుడు చచ్చిపోయాడు, పలానా సుబ్బారావు గారు చచ్చిపోయాడు, వెంకటేశ్వర గారు చచ్చిపోయాడు, ఇలా వింటారు. అది ఒక న్యూసే. ఎప్పుడైతే మన ఇంట్లో నా కొడుకు వచ్చింది, తల్లికి వచ్చింది, భర్తకు వచ్చింది, కూతురికి వచ్చింది, అల్లుడికి వచ్చింది వినగానే గసగస వణికిపోతున్నారు, వెన్నులోంచి వణుకు అలా పుడుతుంది. ఆ భయమే ఈ మందుల కంపెనీలు పెట్టుబడి అవుతుంది. మందుల కంపెనీలు ఇది ఈ విధ్వంసం మొత్తానికి కారణం మందుల కంపెనీలు, అమెరికన్ మందుల కంపెనీలు. మళ్ళీ ఇండియా వాళ్ళు కూడా ఏం కాదు, వీళ్ళంతా మళ్ళీ తయారు చేసేవాళ్ళు. అసలు వీళ్ళది ఇక్కడ ఏమి లేదు, అక్కడ ముఠా అంతా అక్కడదే. వాళ్ళు ఒక చెప్పాను పెండారీలు, మిల్లెట్స్లు, దగ్గులు ఉండేవాళ్ళు ఇదివరకు అని. మన బాహుబలిలో చూపించారు పెండారీలు, ఆళంగా చూపించాల్సింది వీళ్ళని చూపించాలి ఈ కంపెనీలు వాళ్ళు వీళ్ళందరినీ. వీళ్ళు ఎక్కడికక్కడ చొరబట్టడానికి, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు అన్నిటికీ. అర్థమైంది? వీళ్ళు దీంట్లో క్యాన్సర్ని చేసే విధ్వంసం ఇంత అంత కాదు. ఇది చెప్పడానికి నా అర్హత ఏంటంటే, కొన్ని వేల మందిని మీరు చెప్పే ఏ ప్రోటోకాల్ వాడకుండా తగ్గించిన పర్సన్ నేను. చైనాది ప్రభుత్వంతో యూనివర్సిటీతో మళ్ళీ ఎవడో అంటూ ఉంటాడు, ఆ యూనివర్సిటీ మీరు ఎవరో రికగ్నైజ్ చేయండి. నాకు ఇచ్చిన చాంగ్చుంగ్ యూనివర్సిటీ అంటే ఇండియాకి కోవిడ్కి గైడ్లైన్స్ ఇచ్చిన యూనివర్సిటీ. ఢిల్లీ ఎయిమ్స్ ద్వారా మన కోవిడ్ గైడ్లైన్స్ ఇండియన్ దీని గవర్నమెంట్ ఇస్తా అంటే దానికి బేసిస్ మొత్తం చాంగ్చుంగ్ యూనివర్సిటీ. వాళ్ళు ఫస్ట్లోనే థ్యాంక్స్ టు చాంగ్చుంగ్ యూనివర్సిటీ అంటారు. ఆ చాంగ్చుంగ్ యూనివర్సిటీ నాకు ఇచ్చింది ఆ గౌరవం. ఒక క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్లో బ్లాక్ నా పేరు పెట్టడం ద్వారా ఎవరికి భారతదేశంలో ఇంతవరకు ఎవరికి ఉన్నంత గౌరవం నాకు ఇచ్చింది. అట్లానే బోల్డ్ మంది, వేల మందికి తగ్గటం, ఇక్కడే 100 మందికి రివర్స్ అవటం. వెంటనే ఆహారమే గుర్తుపెట్టుకోండి. నీకు ఒక కాలు ఇరిగి ముక్కలైంది, దాన్ని ఆర్థోపెడిషన్ అంటేస్తాడు, ఆయన కేవలం కట్టు మాత్రం కడతాడు. 3 నెలల తర్వాత ఇచ్చేది నీ ఇమ్యూనిటీ. ఎదురు దెబ్బ తగిలి నీ కాలు గోరు లేచిపోయింది, తిరిగి కాలు గోరు కొత్తది వచ్చింది 6 నెలల్లో, నీ శరీరం నీ ఇమ్యూనిటీ ఇస్తుంది. తోలు లేచిపోయింది, కొత్త తోలు ఇచ్చేది నీ ఇమ్యూనిటీ. నిన్ను కాపాడేది ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీని ఏమీ చేయలేవు. అది ఇమ్యూనిటీ లేకపోతే ఏ జబ్బు తగ్గదు. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్ పేరు చెబితే మొత్తం ప్రపంచం అంతా ప్యాంట్లు తడుపుకునేది. అందుకే హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవి అంటే ఏమైనా క్యాన్సర్, టీబీ లాగా రోగమా? కాదు, ఇమ్యూనిటీ లేకపోవటం. ఇమ్యూనిటీ లేకపోతే ఏం జరుగుతుంది? ఏ జబ్బు వచ్చినా తగ్గదు. మరి మన అలోపతిక్ విధానం చెప్పిన ప్రకారం నిజమే అనుకుంటే, ప్రతి జబ్బుకి మేము ఒక మందు కనిపెట్టాం అనుకుంటే, చూడండి, ప్రతి జబ్బుకి మనం ఒక మందు కనిపెట్టాం అనుకుంటే, మరి ఏ జబ్బు వస్తే ఆ మందు వేసేసుకుంటే తగ్గించేసుకుంటాం. మరి హెచ్ఐవికి భయపడటం ఎందుకు? అట్టా తగ్గదా, పప్పులు ఉడకమని తెలుసు కాబట్టే భయపడతారు. మరి ఆ ఇమ్యూనిటీ మీ మందులు ఇస్తే, కెమికల్ మందులు ఇస్తే పెరుగుతుంది తగ్గుతుందో కూడా మీరే చెప్తారు. ఇదంతా ఎవరు చెప్పింది కాదు, ఏమన్నా రామకృష్ణ ప్రతిపాదన సిద్ధాంతం కాదు, నేను మీ అలోపతిక్ సిద్ధాంతం చెబుతున్నా. మందులు ఇస్తే ఇమ్యూనిటీ పడిపోతే, నువ్వు పవర్ఫుల్ మందులు ఇచ్చి ఇమ్యూనిటీ పడేసి నువ్వేం చేస్తావు? అంతెందుకు కరోనా గురించి మాట్లాడదాం. కరోనా వచ్చింది, ఫస్ట్ వేవ్లు, సెకండ్ వేవ్ చూసాం మనం. ఇవన్నీ నువ్వు డాక్టర్గా నీకు తెలుసు. ఏమని ప్రోటోకాళ్ళు, రెమెడీసివర్ లేకపోతే మనిషి బతకడం సమస్య లేదని ఒక దేవుని సృష్టించాం. కోయళ్ళు ఏదో సృష్టిస్తారో ఆ టైప్లో దేవుని సృష్టించాం. ఆ తర్వాత ఫెవర్లు, ప్లాస్మా థెరపీలు, హైడ్రాక్సిక్లోరోక్విన్లు, ఇక ఒకటి కాదులే ఐవర్మెక్టిన్. నీకు చెప్పేదే ఉంది దండకం. ఇవాళ ఒక్కటన్నా ఉందా ప్రోటోకాల్? ఒక్కటన్నా ఉందా ప్రోటోకాల్? అడిదిరిగిడిది ఏం మిగిలింది? నేషనల్ మెడిసిన్, భారతదేశ జాతీయ మెడిసిన్ ఏం మిగిలింది? పారాసెటమాల్, డోలో 650. భారతదేశం ఇప్పుడు జోకులు వేస్తున్నారు కదా మీమ్స్ పెట్టి, పారాసెటమాల్ ఒకటి మిగిలింది. అంటే ఇంకేం లేదు కదా, అసలు హాస్పిటల్ చూడొద్దని చెబుతున్నారు కదా. ఏం జరిగిందో చెప్పనా? గుర్తుపెట్టుకోండి, ఆవేవేనా ఈవేవేనా భయపడినాడు చచ్చిపోయాడు. దీర్ఘకాలిక డయాబెటిక్లు, బీపీలు ఉన్నాడు చచ్చిపోయాడు. ఆ దీర్ఘకాలిక డయాబెటిక్ ఈరోజు చచ్చిపోతున్న వాళ్ళే, ఈరోజుకి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు వాళ్ళే. ఆ దీర్ఘకాలిక బీపీని, షుగర్ పెంచింది ఎవరు? మీ అల్లోపతిక్ వ్యవస్థ. నాకు చెప్పండి, ప్రపంచంలో ఒక్కను కూడా మిగలేను. ఎవరికైనా టైప్ 1 అయినా సరే తగ్గి తీరాల్సిందే. ఎందుకంటే 2 రోజులు 4 అంటే సైన్స్, బేసిక్ హ్యూమన్ సైన్స్. మనకు తెలిసి మందుల కంపెనీల ప్రభావితంతో ఇగ్నోర్ చేసి తొక్కి పట్టేసిన నిజమైన ప్రజల సైన్స్. గుర్తుపెట్టుకోండి, తగ్గి తీరాల్సిందే ఎవరికైనా సరే, అంతే. దర్శాలు డయాబెటిక్ అండ్ బీపీ అండ్ ఆఫ్టర్ ఆల్ ప్రజలు ఎవరు భయపడమాకండి. ఈ మధ్య కూడా కూర్చున్నా, కొన్ని ఈ దొంగల ముఠాలు బయలుదేరారు. డయాబెటిక్ సెంటర్లో ఈ పేరు పెట్టి రీసెర్చ్ సెంటర్ని పెడతారు. ఒక్కడ వీళ్ళ పెండాకుడు, వీళ్ళ జన్మకు ఒక్కడ తగ్గించిన పాపం లేదు. వీళ్ళంతా కూర్చునేకి చావులకి కారణమైన నీచాతి నీచంగా
ప్రపంచాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఈ రోజు నేను చెప్తున్న WHO ఫిగర్లో, ఈ దొంగల మూలం జరిగిన ఫిగర్లు నేను చెప్తున్నాను, ఈ తప్పుడు వైద్య విధానం వల్ల జరిగిన విధానం. ఇవాళ ప్రపంచం నేను చెప్పిన ఫిగర్ కాదు, WHO ఫిగర్లు రెఫర్ చేసుకోండి. 19.7% డయాబెటిక్ కారణంగా వచ్చి గుండెపోటు చనిపోతున్నారు. డయాబెటిక్ కారణంగా వచ్చి 17.4% డయాబెటిక్ కారణంగా వచ్చి బ్రెయిన్ స్ట్రోక్తో చచ్చిపోతున్నారు. 14.1% డయాబెటిక్ కారణంగా వచ్చిన డయాబెటిక్ నెఫ్రోపతి కారణంగా చచ్చిపోతున్నారు. అంటే ఈరోజు చచ్చిపోయే 100 మందిలో 50 మంది డయాబెటిక్ వలన. ఈ 50 మందిలో 100% అలోపతిక్లో ప్రీ డయాబెటిక్ నుంచి బిగిన వాళ్ళు కదా. ఏం చేయాలి మిమ్మల్ని? కరోనా మూలం చచ్చిపోయిన మొత్తం మీ బాపతే, మొత్తం మీ అకౌంట్, మీరు చేసిన హత్యలే. ఈ అసలే ఓపిక లేని వాళ్ళందరూ తీసుకెళ్లారు. గమనించండి, బతికి బయటపడిన ఇంటి దగ్గర బయటపడిన 199 మంది, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు 90 మంది రావచ్చు. చచ్చిపోయిన 10 మంది కూడా వైద్యం 10 రోజుల పైన దాటిన వాళ్ళు చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోండి. అంటే డాక్టర్లకు కావాలని చేయలే. ఏం జరుగుతుంది? వాళ్ళ తల్లికి వచ్చిన అదే చేస్తారు, వాళ్ళేం తప్పు చేయలే, అట్లా చేయలే. ఒక బేసిక్ని మర్చిపోయారు. ఏదైతే మీరు చెప్పిన మీ బేసిక్కే, మందులు ఇస్తే ఇమ్యూనిటీ చచ్చిపోద్ది, ఇమ్యూనిటీనే రోగాన్ని తగ్గిస్తుంది తప్ప మందులు తగ్గించవు. ఇది మర్చిపోయారు మీరు. ఎంతసేపు హడావుడి తప్ప. మీరిచ్చిన మందుకి, మీరిచ్చిన స్టెరాయిడ్లకి ఇమ్యూనిటీగా చచ్చింది. ఆడి కరోనాతో ఫైట్ చేయలేక ఆడు చచ్చాడు. ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఎందుకు బతికాడు? నువ్వు మందులు డోసులు హై డోసులు లేవు కాబట్టి ఆడు ఉన్న ఇమ్యూనిటీని ఆడు బయటేసి బయట లాగింది. హాస్పిటల్ నుంచి బయటపడి కూడా అంతే, బాగా హెవీ ఇమ్యూనిటీ ఉన్నాడు, నీ మందుల పవర్ కూడా తట్టుకుని బయటకు వచ్చాడు. జరిగింది అదే. ఇవాళ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రజలు మొత్తం తెలుసు. మీరు రెమిడిసివిర్ చేసుకున్నారు, స్టెరాయిడ్లు చేసుకున్నారు. అదే కరోనా ఉంది, అదే ఇన్ఫెక్షన్ ఉంది, కానీ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ లేదు. ఎందుకు లేదు? ఆ తప్పని తెలుసుకున్నారు కాబట్టి. మ్యూకర్మైకోసిస్ వచ్చి కళ్ళు పోయిన వాళ్ళు మొత్తం ఈ వైద్య ప్రపంచం చేసిన హత్యలు, వైద్య ప్రపంచం చేసిన తప్పుడు వైద్యం, స్టెరాయిడ్లు కొట్టమని. వాళ్ళు 1000 mg కొట్టండి, 1000 mg కొట్టండి, ఈ కొట్టండి. 1000 mg కొడితే ఏమవుద్ది? 10 కొట్టాలంటే ప్యాంట్లు తడుపుకుంటారు విదేశాల్లో స్టెరాయిడ్లు, మీకు తెలుసు కదా. 1000 mg కొట్టమని పబ్లిక్గా పిలిపించిన డాక్టర్లు ఉన్నారు. కొట్టేయండి అని. ఇన్సులిన్ చేయించాలంటే సిగ్గు లేకుండా చెప్తున్నారు వాళ్ళు. ఒక్కొక్కరిని జైల్లో పెట్టాలి. నేను ఛాలెంజ్ చేస్తాను, రండి మీరు ఇన్సులిన్ హై బట్టి ఒక్కడ తగ్గించారా? ఎన్నాళ్ళు భ్రమ కలిగిస్తారా? ఇది ఎలా ఉందో తెలుసా? నీ పనమ్మాయికి నీ ఇల్లు ఊడమని అప్పచెప్పావు. అమ్మ నువ్వు ఇల్లు ఊడ్చి, నువ్వు బయటికి వెళ్ళి తాళం ఇచ్చి ఇల్లు ఊడ్చేసి ఈ చెత్తంతా ఎత్తి దీన్ని బజార్ చివర కార్పొరేషన్ బాక్స్ ఉంది దాంట్లో పోసేసాయని చెప్పావు. ఆ అమ్మాయి ఏం చేసింది? మొత్తం ఊడ్చింది, శుభ్రంగా ఊడ్చింది. ఆ చెత్తంతా ఎత్తి నీ కార్పెట్ కింద పోసి కార్పెట్ కప్పేసి వచ్చింది. నువ్వు ఇల్లు చూసుకున్నావు, బాగుంది. నేను అడుగుతున్నా నిన్ను, ఇల్లు బాగుందా? నువ్వు బాగున్న భ్రమలో ఉన్నావా? నువ్వు ఇల్లు బాగుందన్న భ్రమలో ఉన్నావు, నువ్వు బాగోలా. డయాబెటిక్, నీ సమస్య డయాబెటిస్ టైప్ 2 ఈజ్ ఏ ఓవర్ఫ్లో ఫినామినా ఆఫ్ ఎక్సెస్ గ్లూకోజ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. బట్ మనం చేసేది కేవలం బ్లడ్ షుగర్ని తాత్కాలికంగా మాయం చేస్తున్నాం, తాత్కాలికంగా మాయం చేసి తిరిగి తీసుకొస్తున్నాం. పెద్ద మోసం. 1వ నెంబర్ ఫ్రాడ్, 1వ నెంబర్ 420 ఫ్రాడ్. ప్రపంచ మానవాళితో ఆడుకుని ఇంతమంది, ఈ రోజుకి 150 మంది చదువుతున్న ఫ్రాడ్. ఈరోజు కరోనా కారణంగా జరిపిన లక్షల మరణాలు మొత్తం ఈ డయాబెటిక్, 90% డయాబెటిక్ బీపీ లేదా వీళ్ళ ఆందోళన చచ్చిపోయినళ్ళే. వీటన్నిటి కారణం ఏంటి? ఈ వ్యవస్థ. నా దగ్గర పరిష్కారం ఉంది. నేను ఆ డయాబెటిక్ బీపీ చెప్తున్నా, ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి, దాన్ని రిమూవ్ చేయండి. అట్లానే అలోపతిక్ ప్రపంచం కానీ, ఇతర ఆయుర్వేదికులు కానీ, హోమియోలు కానీ, ఇంకా ఏదో ఇతర విధానాలు చెప్పేవాళ్ళు ఫెయిల్ అవడానికి నేను సక్సెస్ అవడానికి కారణం చెప్పనా? ప్రజలు జాగ్రత్తగానండి. ఒక చిన్న కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ఫెయిల్ అయినాయి. మీ అటాచ్డ్ బాత్రూమ్, నాదే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. నా అటాచ్డ్ బాత్రూమ్ 20 ఏళ్ళు వాడాను, ఇప్పుడు రిపేర్కి వచ్చింది. నేను దాన్ని తీసి కొత్తది కట్టించుకుందాం అనుకుంటున్నాను. వర్కర్లు వచ్చారు, చూశారు, మొత్తం పని మొదలు పెట్టారు. బాత్రూమ్ రిపేర్ అవ్వడానికి నాకు 1 నెల పడుతుంది అన్నారు. పని మొదలు పెట్టారు. ఈ పని మొదలు జరుగుతూ ఉండగా నేను టాయిలెట్స్కి దాన్ని వాడుకోగలనా? చెప్పు మహేష్, నేను టాయిలెట్స్ వాడుకోగలనా? లేదు. అలా అని 1 నెల రోజుల పాటు నేను టాయిలెట్స్ ఆపుకోగలనా? నేను ఆపుకోగలనా టాయిలెట్స్? లేదు. ఏం చేస్తాను? బయట బాత్రూమ్ చూసుకుంటాను. అవునా? ఎన్నాళ్ళు? ఆ నెల రోజులు రిపేర్ జరిగే వరకు చూసుకుంటాను కదా. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకునే పాయింట్ ఏంటి? ఆ బాత్రూమ్ రిపేర్ చేస్తూ ఉండగా మీరు దాన్ని వాడలేరు. ఓకే, ఒప్పుకుంటారా? ఆ బాత్రూమ్ రిపేర్ చేస్తూ ఉండగా దాన్ని మీరు వాడలేరు. ఒకవేళ వాడితే అది రిపేర్ అవ్వదు. ఇప్పుడు వాడు పని చేస్తూ ఉంటాడు, నువ్వు 1-2 దాంట్లో వెళ్తావు, ఆ వర్కర్ పని చేస్తాడు. నువ్వు 100 సంవత్సరాలైనా బాత్రూమ్ రిపేర్ చేయగలవా? నీ కారు సర్వీసింగ్ ఇచ్చావు, 5 రోజులు పడుతున్న షోరూంలో ఇచ్చావు, సర్వీస్ సెంటర్లో. ఈ 5 రోజులు మీ ఆవిడది సినిమాకి వెళ్ళటానికి, ఆఫీస్కి వెళ్ళటానికి నువ్వు ఆ కారు వాడగలవా? నువ్వు ఆ కారు వాడితే రిపేర్ అవుతుందా? అవ్వదు కదా. అట్లానే గ్లూకోజ్ మెటబాలిజాన్ని దుర్వినియోగం చేయటం కారణంగా అనర్థాలు.
ప్లస్ క్యాన్సర్ అయితే ఏకంగా గ్లూకోజ్ మెటబాలిజం దానికి ఆహారం. అనర్థాన్ని గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం కారణంగా వచ్చిన అనర్థాన్ని ఆ గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటా మీరు ఎలా రిపేర్ చేయగలరు? ఈ మౌలిక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎలా రిపేర్ చేయగలరు చెప్పండి. అంటే నువ్వు వేరే బాత్రూమ్ వాడో చూసావా, అలా వేరే వాడాలి. ఆ వేరే వాడటం కోసమే నీ ప్రకృతి, నువ్వు దేవుడు నమ్మితే నీ దేవుడు, నువ్వు నేచర్ నమ్మితే నేచర్, దేవుడు నమ్మకపోతే నీ నేచర్ నీకు 2 మెటబాలిజం ఇచ్చింది. లేదా నీ ఫర్ ఎగ్జాంపుల్ నీ దేవుడు అనుకో, నీ భాష చెప్తాను నీకు అర్థమయ్యే భాష. నీ దేవుడు నీకు 2 కాళ్ళు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నడవటానికి, పరిగెత్తడానికి, బ్యాలెన్స్కి. 2 చేతులు ఇచ్చాడు, పట్టుకోవటానికి, గ్రిప్ దానికి. 2 కళ్ళు ఇచ్చాడు, డెప్త్ తెలవటానికి. 2 చెవులు ఎందుకు? ఒక చెవు చాలుగా, ఒక చెవు చాలుగా. ఒక చెవు ఉంటే డైరెక్షన్ తెలియదు, ఒక చెవు ఉంటే డైరెక్షన్ తెలియదు. ఒక కొండరాయి కుడి చేతి పక్క నుంచి దొర్లి కింద పడతాంటే అది డైరెక్షన్ తెలిసి గబుక్కని 2వ పక్క దూకి తప్పించుకోవడానికి డైరెక్షన్ తెలుస్తుంది. ఒక పాము ఎడంకాలు పక్కన బుస్ అంటే కుడి పక్కకు దూకి తప్పించుకోవడానికి పనికి వస్తుంది. ఒకవేళ ఒక చెవే కనుక ఉండుంటే మనం ఈ పాము బుస్ అనగానే పైన కింద 360 డిగ్రీ ఎత్తుకు పాము మన వేసేస్తుంది, లేదా రాయి దొరికి మనం పడి చంపేస్తుంది. ప్రకృతి నుంచి రక్షించడానికి మనిషిలో పెట్టిన ఏర్పాటు అది. ఇక్కడ ముక్కుకు 2 బొక్కలు ఎందుకు ఉన్నాయి? ఒక పెద్ద బొక్క ఒకటి ఉండి మధ్యలో లేకుండా ఒక పెడితే ఫుల్గా ఇంకా గాలి బాగా పీల్చేవాళ్ళంగా. కండదలుపు చేసినప్పుడు ముక్కు పూడినప్పుడు ఒకటి పూడితే రెండోది ఉంటుంది. అదే నీకు ఒకటే ఉంటే ఆ ఒకటి పూడిపోయిందంటే, ఆ ఒకటి కూడా పూడిపోయిందంటే జలుబు చేసేసి వస్తారు. అప్పుడు మా ఆయన జలుబు చేసిపోయాడు, మా తాత జలుబు చేసిపోయాడు, ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. సో 2 నోళ్ళు కాకుండా ఒక నోరు ఎందుకుంది? ఒక్క నోరు ఎందుకుంది? మనకి ఉన్న నోరుతోనే వస్తున్నాం తినడానికి, వాగటానికి. ఇప్పుడు ఒక నోరు ఉంటే బయటతో పోటాడతాం, ఎవడో లేకపోతే నోరు మూసుకుంటాం. 2 నోరు ఉంటే మనకు ఎరా నా కొడుకంటే తిట్టుకోవాల్సి వస్తుంది. సో మనమే పోటాడుకుంటాం. సో ఈ సృష్టిలో అంటే మీరు దేవుడిని నమ్మితే సృష్టి లేకపోతే నేచర్లో ప్రతి ఆర్గానికి ఒక పర్పస్ ఉంది కదా. ప్రతి ఆర్గాన్ని మీరు వాడుతున్నారు కదా. కుడి కాలు వాడుతున్నారు, ఎడంకాలు వాడుతున్నారు, కుడి చేయి ఎడం చేయి వాడుతున్నారు, 2 కళ్ళు వాడుతున్నారు, 2 ముక్కులు, 2 చెవులు, ప్రతి ఆర్గాన్ని మీరు వాడుతున్నారు కదా. మరి మీ దేవుడో మీ నేచరో మీకు 2 మెటబాలిజం ఇచ్చింది కదా. ఏం మారావు? ఎందుకు వాడలేదు దాన్ని? ఎందుకు వాడలేదు? ఏం మారాకు వచ్చింది వాడలేదు? ఒకవేళ మీరు వాడకపోతే మీ దేవుడో మీ నేచర్ మీకు ఎందుకు ఇచ్చినట్టు? అది ఎందుకు ఇచ్చిందంటే గ్లూకోజ్ మెటబాలిజాన్ని దుర్వినియోగం చేస్తే, ఆ దుర్వినియోగం చేసినప్పుడు మీ సిస్టమ్ రిపేర్కి వస్తే ఆ రిపేర్ని మీరు అదే మెటబాలిజం ఉండగా మీరు చేయలేరురా. అందుకే మీకు 2 మెటబాలిజం ఇచ్చానురా, 2 బాత్రూమ్ లాగా. అది రిపేర్ చేసే వరకు బయటికి వచ్చి సావండి. అందుకు ఇచ్చాడు మీ దేవుడో మీ నేచరో ఇచ్చింది. అందుకు మీరు ఒక మెటబాలిజం తాలూకు అనర్థాలని అదే మెటబాలిజం ఉపయోగిస్తా మీరు దాన్ని రిపేర్ చేయలేరు. నువ్వు కారులో రోడ్డు మీద వెళ్తా అంటే, నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తా అంటే, కారులో పక్కన వెళ్తా స్పీడ్కి వెళ్తా, వర్షం నీళ్లు బురద నీళ్ళు నీ మీద పడినాయి. ఏ గుంటలోంచి బురద నీళ్ళు పడినాయో ఆ గుంటలోంచి బురద నీళ్ళు నేను బకెట్లో పట్టించి నేను నీకు స్నానం చేయమనిస్తే నీ మీద పడిన అదే బురద నీళ్ళతో వదలవు. అలానే గ్లూకోజ్ను దుర్వినియోగం చేయడం కారణంగా వచ్చింది ఏది కూడా గ్లూకోజ్ మెటబాలిజం ఉండగా నీకు సాల్వ్ కాదు. ఈ ప్రపంచం మొత్తం అల్లోపతి దగ్గర నుంచి ఏ పతి అయినా ఆయుర్వేదిక్ ఇంకోటైనా మెటబాలిజం మార్చకుండా తగ్గే ప్రసక్తే లేదు. ప్రపంచం అంతా అట్టర్ప్లాప్ అవడానికి కారణం అదే. ప్రపంచం మొత్తం వైద్య విధానాలన్నీ అట్టర్ప్లాపడ కారణం, లాజిక్ మర్చిపోవడం కారణం. మనం మ్యాజిక్ నేర్చుకున్నాం. నీకు కాలు ఇరిగింది, నొప్పి గిలగలాడుతున్నావు, నేను పెయిన్ కిల్లర్ ఇచ్చా, గంతే సరిపోయిందా? పెయిన్ కిల్లర్ తగ్గినట్ట? రూట్ కాజ్ని అడ్రస్ చేయట్లా. అర్థమైందా? రిపేర్ చేసే వరకు వాడుకోండి. నీ దేవుడు ఇచ్చిందాక ఇప్పుడు నాకు ఒక కారు ఉంది, ఒక కారుకి పెట్రోల్తో నడుస్తుంది, ఒక కారు డీజిల్తో నడుస్తుంది, ఇంకొక కారు నేను స్విచ్ తిప్పితే పెట్రోల్తో నడుస్తుంది, స్విచ్ తిప్పితే గ్యాస్తో నడుస్తుంది. అంటే 2 ఇంజిన్లే ఉండవు. పెట్రోల్ మండటం ద్వారా వచ్చిన శక్తితో అదే ఇంజిన్ నడుస్తుంది, గ్యాస్ మండటం ద్వారా వచ్చిన శక్తి అదే ఇంజిన్ నడుస్తుంది కదా. నేను ఇది కాదు అది నడుపుకుంటానయ్యా, నీకేంటి అభ్యంతరం? ఎవడో పిచ్చి బాజాని కాడ కూర్చుని అంటాడు ఆ కిటోన్ చేయకూడదు, నీకెక్కడ తెలుసురా? నీకు తెలుసా కిటోన్ చేయకూడదు? నీకెక్కడ తెలుసు? ఏది దుర్వినియోగం చేయకూడదు, ఇది పాయింట్. గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం అవకాశం ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ఈ ప్రపంచంలో రుచికరమైన జంకు కానీ చెత్త మొత్తం గ్లూకోజ్లోనే ఉంది. సో ఇది రుచి ఉంది కాబట్టి ఎక్కువ తినేస్తాం. ఈ ఎక్కువ తింటాం ఆ సమస్త అనర్థాలకు కారణం అవుతుంది. ఈ ఎప్పుడైతే ఎక్కువ తింటాం నుంచి ఇన్ని రోగాలన్నీ పుడుతున్నాయి కదా. అంటే ఆహారం నుంచే కదా ఈ లోపాలని వచ్చేది. నువ్వు ఆహారం నుంచి వచ్చిన లోపాలను ఆహారంతో సరి చేస్తావు కానీ మందులతో నువ్వు ఎలా సరి చేయగలవు? అన్ని ఛానళ్ళతో కవర్లు చేశారు. ఎందుకు పారిపోయారు? దమ్ముంటారా? సైన్స్ పుచ్చురా? లేదా సైన్స్ గడ్డి ముందు వాకిట్లో కూర్చొని కుక్కలాగా మాట్లాడుతున్నారుగా మీరు, కాపల కుక్కలాగా. రైట్ మాట్లాడదాం. తగ్గించే సైన్సా తగ్గించే సైన్సా చూద్దారండి మీ సైన్స్ అండి. అంటే వీళ్ళు ఏంటంటే ఈ బిస్కెట్ల కోసం ఎగబడే వీళ్ళు చేసే అటాక్ చూసారు. ఒక్కడు రాడు, చర్చికి రారు. అన్నం అయితేనేమి సున్నం అయితేనేమి పాడు పొట్టకు అన్నమే వేద్దామంటాడు.
అన్నమైతే సున్నవేయచ్చుగా, సున్నవేయడు, అన్నం వేయాలి. 6 గంటల దొంగలు ఏతువాదుల మూట కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ఆ వృత్తి అది. మిగిలినన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈగోలు, ఇది అనవసరంగా పేరు వచ్చేస్తుందని ఏడో సైన్స్ ముందు వెళ్ళాడు, ముంగిట్లో కుక్కల్లాగా వీళ్ళు, ఏడో వాచ్మెన్ లాగా, వీడిగా అన్నీ తెలిసినాక దమ్మిడి తెలియదు, డయాబెటిక్ స్పెల్లింగ్ తెలియదు, ఆ పుస్తకాల్లో బట్టి ఆ గూగుల్ కొట్టింది తప్ప ఏంది మీరు తగ్గించింది. ఇక్కడ కూర్చుని విమర్శించడం చాలా తేలిక. రాఘవేంద్ర గారి సినిమా బాగాలేదన్న ఏడిచినట్టుందని చెప్పడం ఈజీ. రాఘవేంద్ర గారి సినిమాది తెలుస్తుంది నీకు. రాజమౌళి సాంగ్ ఇట తీశారేంటి అంటాం తేలిక, అడది తెలుస్తుంది నీకు. రాజమౌళి ప్లేస్లో కూర్చుని నువ్వు ఎవరికైనా తగ్గిస్తే నీ బతుక్కి తెలుస్తుంది. రా నేను తగ్గించిన చూపిస్తా, తీసుకో, తేడా చూపించే వాటిల్లో నీ ఎదురు అది అల్లోపతికి చేయలేనిది నేను చేసిన నేను చూపిస్తా. రా ఓపెన్ డిబేట్కి పిలిపి కూర్చుందాం, టెస్ట్ మోడల్ పెడతా, మొత్తం అల్లోపతి డాక్టర్లు పిలుద్దాం, వాళ్ళ చేతి మళ్ళీ అల్లోపతికి రిపోర్ట్లు ఇద్దాం, ముందు రిపోర్ట్లు అంటే రిపోర్ట్లు అన్నీ చూద్దాం, ఏం చేస్తారు సైన్స్ తెలుద్దాం, కొన్ని టెస్ట్ మోడల్ తీసి చూద్దామా, దమ్ముందా, 2 కోట్లు వస్తా ఛాలెంజ్. తోక ముడిసి పారిపోతే దాని పౌరుషం అంటారట బాబు మీరు. తోక ముడిసి పారిపోతే నీ ఛాలెంజ్ తట్టుకోలేక అందరూ ఫోన్లు చేసిన పారిపోయిన దొంగలు వీళ్ళంతా. కానీ కామెంట్లు మళ్ళీ పెట్టల ధర బిల్డప్ ఉంటుంది చూసావా, కింద పడతాడు కుస్తీలో, ఇది నా ఏదో పోజ్ అంటాడు, ఇదో పోజ్ అంటాడు, అట్ట తయారయ్యారు వీళ్ళంతా. సరే అట్లాంటి వెళ్తాంటే సింహం వెళ్తాను, కుక్కలు చాలా మరుగుతలే కానీ అలాంటి కుక్కలు తెలుగు రాష్ట్రాల్లో